శాంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుండిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన సభా సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇక్కడి ప్రవచన పరంపరలో ఈ రోజున స్వామి వివేకానంద వైభవం గురించి చెప్పుకోబోతున్నాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, మనవారికి వివేకానంద యొక్క గొప్పతనం తెలిసి మన దేశంపై మన సంస్కృతిపై ఒక సగర్వంతో కూడినటువంటి భక్తిభావం కలగాలి. అది కలిగించాలి అంటే స్వామి వివేకానంద యొక్క జీవితం, ఆయన సందేశం రెండో అవసరం. మరొక వైపు ప్రపంచమంతా కూడా వివేకానందకి సంబంధించి 150వ జయంత్యుత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సంవత్సరంలో మనం ఉన్నాం. అందుకు భారతీయులమైన మన అందరి కర్తవ్యం కూడా స్వామి వివేకానందని స్మరించుకోవడం. అసలు మనం ఒకటి తీసుకోవాలి, ప్రతిరోజు కొంత పార్ట్ అయిన వివేకానంద సాహిత్యాన్ని తెలుసుకుని మననం చేసుకుని మనోగతం చేసుకోవాలని సంకల్పం చేసుకోవాలి మనం. అది మన బాధ్యత కూడా. స్వామి వివేకానంద జీవితం గురించి ప్రస్తావన చేస్తే ఆయన 1863లో జన్మించారు, జనవరి 12వ తేదీ. అయితే ఆయనకి జన్మతః తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేన్. నిజానికి వీరేన్ అని పెట్టారు, నరేన్ అని పిలిచేవారు. వీరేన్ అని పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ భువనేశ్వరి, వాళ్ళ నాన్నగారు విశ్వనాథ. పేరు కూడా అంత చక్కగా సరిపోయిందో. వాళ్ళు ఉభయులు ఒక సత్సంతానార్థులే కాశీక్షేత్రంలో వీరేశ్వరుడు అనే శివుణ్ణి ఆరాధన చేశారట. వారి భావన ప్రకారంగా ఆయన ప్రసాదమే ఇతడు అని భావించి ఆ పేరే పెట్టుకున్నారు. వ్యవహారంలో నరేంద్ర అని పిలిచేవారు. ఒక్కొక్కసారి పిల్లాడు అల్లరి భరించలేకపోతే శివుణ్ణి పిల్లడినియమయ్యా అంటే భూతాన్ని ఇచ్చాడు అనేది తల్లి. ఈయన అల్లరి భరించలేక మొత్తానికి శివప్రసాదంగా వాళ్ళు భావించేవారు. వాళ్ళు ఆయన వ్యక్తిత్వం, బాల్యం నుంచి పరిస్థితి, ఆయన మేధాశక్తి చూస్తే ఇతను సామాన్యమైన పుట్టుక కాదు అని మాత్రం అనిపిస్తుంది. ఆయన జీవితాన్ని పరిశీలించిన మనందరికీ కూడా. అయితే వివేకానంద సరిగ్గా 1884 అంటే అప్పటికి 20 ఏళ్ళు వివేకానందకి. ఆ 20 ఏళ్ల జీవితంలో ఆయన ఇటువైపు ఆంగ్ల భాషలోను, అటు తనదైన వంగ భాషలోను, ఇంకోవైపు సంస్కృతంలోనూ మంచి పాండిత్యాన్ని సంపాదించారు. ఏదో భాష పైపైన పరిజ్ఞానం కాకుండా లోతైన పరిజ్ఞానం అన్నిట్లోనే సంపాదించుకున్నారు. అయితే
ఆయనకి సహజంగా సత్యాన్వేషణ అనే దృక్పథం ఉన్నది. మరొక వైపు అప్పుడే యుగంలో ఒక మార్పు వచ్చింది. యుగం అంటే కాలంలో. ఆ మార్పు ఏంటంటే, ఇదివరకు యుగం విశ్వాస యుగం, అంటే పెద్దవాళ్ళు చెప్పారని విశ్వసించి వెళ్ళే యుగం. తర్వాత వచ్చిన యుగాన్ని యౌక్తిక యుగము అనొచ్చు. అంటే యుక్తితో ఆలోచించి మాట్లాడుతూ తర్కం ఒప్పుకుంటేనే వీళ్ళు అంగీకరించేటువంటి ఒక ఆలోచన ధోరణి వస్తున్న రోజులు. అందుకే ఈయన కూడా అప్పుడు వస్తున్న నూతన ధోరణులకి ఈయన ఆకర్షితులయ్యాడు. అందులో అప్పట్లో మన భారతదేశంలో బ్రహ్మ సమాజం ఒకటి ఉండేది. అన్నీ కూడా మన సంస్కృతికి సంబంధించిన వచ్చిన భాగములే కానీ కొన్ని ఒప్పుకుంటూ కొన్ని ఒప్పుకోని సంఘాలు కొన్ని వచ్చాయి. అందులో బ్రహ్మ సమాజం ఒకటి. వారు ఏమిటంటే విగ్రహారాధన ఒప్పుకోరు, ఈ పురాణాలు వీటిని ఒప్పుకోరు. వాళ్ళు కేవలం బ్రహ్మము అంటే నిరాకారము నిర్గుణము ఆయన పరమాత్మే అని. ఈయన లాజికల్ టెంపర్మెంట్కి అది చాలా కన్వీన్సింగ్గా అనిపించింది. అంటే చాలా బాగున్నట్టు అనిపించి ఈయన బ్రహ్మ సమాజంలో సాధన చేస్తున్నారు. కానీ ఈయనకు పెద్ద తృష్ట కలిగింది. అందరూ గొప్ప గొప్ప కబుర్లు చెప్పేవారు కానీ అనుభవం పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని. ఎప్పుడైనా ఒక నమ్మకం కలగాలంటే ఫలానా పుస్తకంలో చెప్పారు, ఫలానా వాళ్ళు ఇలా చెప్పారని కాకుండా అనుభవం పొందిన వాడు ఎవడైనా కనబడితే మనకు నమ్మకం కలుగుతుంది. అందుకే ఇవేవి కూడా భగవద్ అనుభవాన్ని ఇవ్వట్లేదు, ఇది ఒక సిద్ధాంతంగా ఉన్నది. అనుభవం పొందిన వాళ్ళు ఎవరైనా కనబడితే బాగుండను ఒక స్థితిలో ఉండేవారు ఆయన. ఈ సమయంలో ఈయన మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, నరేంద్రనాథ్కి. నరేంద్రనాథ్ అంటే వివేకానంద పూర్వనామం. ఆ మిత్రుడి పేరు సురేంద్ర. ఆయన ఒక మాట అడిగారట, మా ఇంటికి వాళ్ళ గురువుగారు వస్తున్నారు, నువ్వు కూడా రా అని పిలిచారు. నువ్వు చక్కగా పాడతావు కనుక ఒక 2 పాటలు మా గురువుగారి దగ్గర పాడు, నా కోరిక మేరకు అని. సరే పిలిచాడు కదా అని నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆ వచ్చిన గురువుగారు ఎవరో కాదు, రామకృష్ణ పరమహంస. అది ఆ పరమహంస దగ్గర ఈయన 2 పాటలు పాడారు. పరమహంస వారు వ్యక్తిని చూడగానే జీవుడి లక్షణం ఏంటో పట్టగలరు కదా. పరమహంస చాలా సంతోషించి నువ్వు దక్షిణేశ్వర ఒకసారి రా అని పిలిచారట. ఈయనకు కూడా తన తృష్టకి తన అన్వేషణకి ఇక్కడ సమాధానం దొరుకుతుందన్న భావం కలిగింది ఆయనకి. సరే ఆయన చెప్పిన మాట ప్రకారంగా వెంటనే దక్షిణేశ్వరానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన అడిగిన ప్రశ్న, నేను ఎందరెందరినో తిరుగుతున్నానండి, మిమ్మల్ని అడుగుతున్నాను, భగవంతుడు ఉన్నాడా అని అడిగట. ఉన్నాడు అనుకుని సాధన చేసేవాళ్లే. ఉన్నాడు అనుకుంటేనే సాధన, లేదనుకుంటే సాధనే లేదుగా. అది ఉన్నాడు అనుకునే సాధన చేయాలి. ఎవరు ఉన్నాడా అంటే మీరు చూసారా అని అడిగట్టే. అది ప్రశ్న. అప్పుడు ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పారు, నేను చూశాను అన్నారు. ఇలాంటి సమాధానం ఎక్కడ దొరకలేదు ఆయనకి. భగవద్ అనుభవం నేను పొందాను, భగవంతుడు నేను చూశాను అంటే నాకు చూపించగలరా అన్నాడు. ఒకటి ఆశ వేరు, అర్హత వేరు. అప్పుడు సరే తట్టుకోగలవా అని అడిగారు. చాలా గొప్ప విషయం అండి. భగవద్ అనుభూతిని తట్టుకోగలిగిన శక్తి ఉండాలి కదా. అప్పుడు ఈయన స్పర్శ చేసేటండి కాస్త పరమహంస. ఆ స్పర్శలో ఒక శక్తిపాతం లాంటి అనుభూతి కలిగింది ఆయనకి. ఆ దివ్యానుభవంలో కొంతసేపు అలా నిలబడిపోయారు. కానీ వెంటనే అనుభూతి నుంచి మళ్ళీ లోకంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటా ఉన్నట్ట. అది అప్పుడు ఆయన ఆ భగవద్ అనుభూతి అంటే ఏంటో తెలుసుకున్నాడు ఆయన. ఈయన సామాన్యుడు కాడు, సిద్ధపురుషుడు అనే విషయం కూడా ఆయనకు తెలిసింది. భగవద్ అనుభవం స్ఫురణలోకి వచ్చింది. కానీ నువ్వు వల్ల జరగాల్సినవి చాలా ఉన్నాయి, నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయని ఆయన అక్కడ ఆజ్ఞాపించడం జరిగింది. ఇక్కడ ఒక మాట అంటారు, భగవంతుని నేను చూశానయ్యా, చూశాను, అది చూడ్డానికి నేను ఎంత ఏడ్చానో తెలుసా అన్నట్ట. భగవంతుడు ఎవరికి కనబడతాడంటే తప్పించేవాడికి కనబడతాడు. మన ముందు కనబడి రుజువు చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. తప్పించేవాడికి దొరుకుతాడు. పసిపిల్లవాడు ఏడిస్తే ఆ తల్లి ఎలా ఎత్తుకుంటుందో అలాగే నేను ఏడ్చానయ్యా అమ్మవారిని చూడడానికి, ఆ ఏడుపోవాలని నేను చూడగలిగానన్నాడు. అక్కడ ఒక ప్యారబుల్ చెప్తారండి పరమహంస, చాలా అద్భుతమైనది. అదేమిటంటే ఒక పిల్లవాడిని తల్లి ఎత్తుకుంటూ చుట్టూ అనేక బొమ్మలు పెట్టి అక్కడ కూర్చోబెట్టి తల్లి వెళ్ళిపోయి తన పని తను చూసుకుంటుందట. పిల్లాడు వెంటనే బొమ్మల్లో పడి ఆడుకుంటూ చాలాసేపు తల్లిని అన్నిటిని మర్చిపోయి ఆనందంగా ఉన్నాడు. కొంతసేపు అయ్యాక ఈ పిచ్చి బొమ్మలతో ఆడుకుంటూ ఎంతసేపు వృధా కాలక్షేపం అనుకున్నాడో ఏమిటో, లేదా విసుగొచ్చిందో ఏమిటో, వెంటనే బొమ్మలను పక్కకు తోసి అమ్మా అని ఏడవడం మొదలు పెట్టాట. ఎప్పుడైతే అమ్మా అని ఏడిచాడో వెంటనే పరిగెత్తుకొచ్చి అమ్మెత్తుకుందిట. మనం కూడా ఈ ప్రపంచంలో పడి ఈ విషయవాంఛలైన బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నంతకాలం అమ్మ రాదయ్యా, ఇవి వ్యర్థమని తెలుసుకుని అమ్మా అని ఏడవగలిగితే తప్పకుండా అమ్మ వచ్చి ఎత్తుకుంటుంది అని చెప్పాడు మహానుభావుడు. ఆ ఆర్తి, ఆ తపన. ఎప్పుడైతే ఈ విషయములు విన్నాడో ఈయన సిద్ధాంతాలు చెప్పే మనిషి కాదు, అనుభవం కలిగిన మనిషి అని వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క సాహచర్యంలో మొత్తం 2 ఏళ్ళు ఆయన శిష్యరికంలో సుశిక్షితుడయ్యాడు. సరిగ్గా 1886. అప్పటికి వివేకానందకి 22 ఏళ్ళు. ఆ 86 ఆగస్టులో పరమహంస
సిద్ధి పొందారు. ఆయన క్యాన్సర్ వ్యాధితో, భౌతికంగా చూస్తే క్యాన్సర్ వ్యాధి, ఆధ్యాత్మికంగా చూస్తే ఆయన అవతార పరిసమాప్తి జరిగింది. 50 ఏళ్ళు అప్పటి పరమహంసకి. ఆయన తనువు చాలించారు. ఆ తర్వాత ఆ పరమహంస యొక్క ప్రధానమైన శిష్యులు వీరందరూ కలిసి ఒక మఠం లాంటిది స్థాపన చేసుకున్నారు. అంటే అప్పుడు దానికి రిజిస్టర్ ఇవేమీ లేవు. అందరూ కలిసి ఆ బేలూరులో వారు ఒక చోట స్థాపన చేసుకున్నారు. ఆ తర్వాత 1890లో వివేకానంద చేసినది దేశమంతా పర్యటించారు. ఆయన ఆసేతు సీతాదళం పర్యటించారు. అచ్చం మనకి శంకర భగవత్పాలు వారి వల్లనే వీరి జీవితం కనబడుతుంది అంతా కూడా పద్ధతిగా. ఆనాడు మన దేశంలో ఏర్పడిన అయోమయాలు తొలగించడం కోసం శంకర భగవత్పాలు వారు అవతరిస్తే, ఇప్పుడు ప్రపంచమంతా అలముకున్న అయోమయాలు తొలగించడం కోసం వివేకానంద అవతరించారు. అందుకే భారతదేశంలో ఎప్పటికప్పుడు ఒక రివైవల్ చేయడం కోసం మహర్షులు వస్తూనే ఉంటారు. అదే ఆ దేశం యొక్క గొప్పతనం, ఆ ధర్మం యొక్క గొప్పతనం. ఇప్పుడు వివేకానంద 1890లో దేశ పర్యటన చేశాడు. దేశం అంటే ఊరికి తిరగడం కాదు, అబ్జర్వేషన్. ఈ దేశాన్ని అనేక విధాలుగా పరిశీలించారు. ఆసేతు సీతాదళం అప్పటి కాలం మనం పరిశీలిస్తే విదేశీ పాలనలో ఉన్నాం. ఆ విదేశీ పాలనలో ఉన్నటువంటి దేశ పరిస్థితిని అంతటిని ఆకలింపు చేసుకుని ఆయన చిట్ట చివరికి 1890, 91, 92, 93 అప్పటి వరకు సంచారమే. దేశమంతా అన్ని ప్రాంతాలు తిరిగారు. ఎడారి భూములు, పర్వత భూములు, పచ్చని నదీ తీరాలు, రకరకాల భాషలు ఉన్నటువంటి రాష్ట్రాలు అంతా సంచారం చేశారు. ఒకవైపు పాశ్చాత్య పాలన ప్రభావం, మరొక వైపు గొప్ప సంస్కృతి యొక్క ఔన్నత్యం, మరొక వైపు దీన్ని మర్చిపోయి బతుకుతున్నటువంటి భారతీయుల దౌర్భాగ్యం అన్నిటినీ పరిశీలించాడు మహానుభావుడు. చిట్ట చివరికి కన్యాకుమారి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు అక్కడ ధ్యానంలో ఉండగా అమ్మవారిని తలంచుకుంటూ ఈ దేశం కోసం కన్నీరు కార్చాడండి. బహుశా దేశం కోసం కన్నీరు కార్చగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ మహానుభావుడు కంట నీరు వచ్చిందప్పుడు. ఇప్పుడు మనం ఇంతవరకు వివేకానంద జీవితాన్ని పరిశీలిస్తే మొట్టమొదటిగా ఆయన చదివినది శాస్త్రములు. చిత్రం ఏంటంటే ఆ వయస్సుకి ఆయన అనేక శాస్త్రాల్లో పండితుడు. ఏది మన ప్రాచీన శాస్త్రములు యందు, ఆధునిక విద్యల్లో కూడా చాలా పండితుడు. శాస్త్రాలు చదివాడు, తర్వాత గురువుని ఆశ్రయించాడు, తర్వాత దేశాన్ని చదివాడు. మూడింటిని చదివాడు మహానుభావుడు. శాస్త్రము, గురువు, దేశము. జ్ఞానం పుష్టి కావాలంటే ఇది కావాలండి. శాస్త్రాల ద్వారా వచ్చిన జ్ఞానాన్ని అనుభవంలోకి శిక్షణగా కావాలంటే చక్కటి గురువు కావాలి. అలాంటి అద్భుతమైన గురువు దొరికాడు ఆయనకి. మూడవది దేశాన్ని అధ్యయనం చేశాడు. ఈ మూడింటితో సంపాదించుకున్నటువంటి జ్ఞానము తన జీవిత లక్ష్యం ఏమిటి అనే దాని ఒక స్పష్టమైన అవగాహనని, ఒక ఒక టార్గెట్ ఆయనకు నిర్దేశించింది. అప్పుడు ఆయన కలిగిన భావాలు ఇది ఒకటి. పరమహంసను కలిసినప్పుడు ఆయన కలిగిన భావం, ఆయనను అబ్జర్వేషన్ చేయగా తెలిసినుకున్న భావం, తన అనుభవంతో తెలుసుకున్న భావం ఏంటంటే భారతీయ సంస్కృతి, దీని ఔన్నత్యము, ఈ వేదాంతము ప్రపంచంలో ఏ జాతికి లేదు. యుగాల నాడే భారతదేశం ఆధ్యాత్మిక విషయంలో ఒక పరిపూర్ణతని సాధించింది. ఇది దేశమంతా తిరిగి వచ్చిన తర్వాత ఆయన కొన్ని కన్క్లూజన్స్కి వచ్చారండి. అవి ఒక 4-5 విషయాలకు మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఈ దేశం ప్రాంతాలు వేరుగా ఉన్నాయి, రాష్ట్రాలుగా. అప్పటికి రాష్ట్ర విభజనలు ఇవేమీ లేవు, మనకు పరాయి పాలనలు ఉన్నాయి, కానీ ప్రాంతాలు ఉన్నాయి కదా. ఒకటి తమిళనాడు అంటే తమిళ భాషా ప్రాంతం ఒకటి, తెలుగువారి ప్రాంతం ఒకటి, కన్నడ వాళ్ళ ప్రాంతం ఒకటి, ఉత్తరాది ప్రాంతాలు, మహారాష్ట్ర, ఆ పైన కూడా హిమాలయ ప్రాంతాలు. ఒకదానికి భౌగోళికంగా కూడా తేడాలు ఉన్నాయి. అంటే జాగ్రఫికల్గా కూడా తేడాలు ఉన్నాయి, భాషాపరంగా తేడాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయి, ఆహార విహారాల్లో తేడా ఉన్నాయి, కట్టుబుట్టులో తేడా ఉన్నాయి. అంటే దేనికదే తేడాగా కనబడుతున్నా భారతదేశం అంతా కలిపి మళ్ళీ ఒకే సూత్రం కనబడుతుంది. అది ఆశ్చర్యపోయాడు ఆయన. అంటే భారతదేశంలో సమైక్యతా సూత్రం మనకి ఏదో అడ్మినిస్ట్రేటివ్ పాలసీల్లో పొలిటికల్గా వచ్చినది కాదు, సహజంగా ఉంది ఆ దేశంలో. ఎక్కడికక్కడ భాష వేరు, ఆహార వ్యవహారాలు వేరు, ఆచార విహారాలు వేరు, ఇన్ని వేరువేరుగా ఉన్న అన్నిట్లో కలిపి ఏకత్వం ఎలా ఉంది? అదే ఆశ్చర్యపోయాడు. ఆ ఏకత్వం ఏమిటి? ఆ ఏకత్వం ఏమిటంటే ఈ భారతీయ సంస్కృతి అనబడే ఆధ్యాత్మిక సూత్రం. ఎక్కడో దక్షిణాదిలో ఉన్నటువంటి వాడు తమిళంలో రామకృష్ణ అంటే, అక్కడెక్కడో హిమాలయ పర్వతంలో ఉన్నటువంటి వాడు అదే రామకృష్ణ అంటున్నాడు. ఒకే సంస్కృతి మొత్తం ఈ దేశమంతా ఏకత్వాన్ని కలుపుతూ, ఇది భరతవర్షం, భరతఖండం అని ప్రాచీన కాలం నుంచి ఎవడైనా ఎక్కడైనా అదే అనుకుంటున్నాడు. మనం కూడా చూడండి, ఒక కలశం పెట్టుకుని గంగే చీమనే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అంటాం. ఎక్కడ గంగా, ఎక్కడ కావేరి? ఆ కొసన గంగ, ఈ కొసన కావేరి, ఈ మధ్యలో నర్మదా, సింధు, గోదావరి సర్వనదులు. అంటే ఈ భారతదేశం యొక్క సమగ్రతని ఒక కలశంలో ఆవాహన చేసుకుని దండం పెట్టుకునే భారతీయుడి సంస్కారానికి నమస్కారం చేసుకోవాలండి.
ఈ దేశం యొక్క సమగ్ర తత్వాన్ని కలశంలో పెట్టుకుంటున్నాడంటే అక్కడే తెలుస్తున్నది. ఆ సమైక్యత సూత్రం ఒకటి పట్టుకున్నాడు. 2, భారతదేశం యొక్క ప్రాచీన ఔన్నత్యం ఎలాంటిదో చరిత్ర పరిశీలించినా, గ్రంథాలు పరిశీలించినా తెలుస్తున్నది. చరిత్ర పరిశీలించినప్పటికి కూడా భారతదేశం అత్యంత శక్తివంతమైన, అందున సంపన్నమైన దేశం. మొన్నటి కేరళలో మనకి స్వామివారి ఆలయంలో దొరికిన సంపద ఎంతండి? ఇలాంటి సంపద ఎంత ఉండేది? ఎంత దోచుకున్నారు? అలా సంపన్నమైన దేశం క్రమక్రమంగా దోచుకోబడింది పరాయి దాడుల్లో. పైగా ఇప్పుడు ఇంకో రకమైన ధోరణి కనబడింది భారతదేశంలో. అప్పటికి ఆయన అబ్జర్వ్ చేసిన భారతదేశం సీనేరియో ఎలా ఉండేది అప్పుడు పరిస్థితి అంటే, ఒకవైపు ఈ సంస్కృతిపై క్రమక్రమంగా గౌరవం సన్నగిల్లుతూ తమని పాలిస్తున్న పరాయి వాళ్ళ సంస్కృతి గొప్పది అనేటువంటి భావనతో ఆత్మన్యూనత, ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోయినటువంటి భారత జాతి ఒకవైపు కనబడుతుంది. ఒకవైపు ఇప్పటికీ ఆ భావం పోలేదండి. ఇప్పటికీ మన కుర్రవాళ్ళకు కూడా పరాయితనం మీద ఉన్న మహామోజు. మరి వాళ్ళే పాలిస్తున్నప్పుడు ఉండకుండా ఏమవుతుంది? మనం దేనికి పనికిరాని వారమని, మనకేం విజ్ఞానం లేనిదని, వాళ్లే అన్ని విధాల విజ్ఞానవంతులని, వాళ్ళు నాగరికులు అనే భావం కొందరు భారతీయుల్లో ఉన్నది. అలాంటి వాళ్ళు క్రమంగా ఈ సంస్కృతిని, దీని యొక్క పరంపరని, ఈ దేశ ఔన్నత్యాన్ని విస్మరించి బతికేస్తున్నారు. వారిని చూసి వేదన కలిగింది. రెండో వైపు ఈ సంస్కృతిని సరైన సూత్రం అర్థం చేసుకోలేకుండా, శాస్త్రం ఒకటి చెప్తే వీళ్ళ చాదస్తం వీళ్ళదై మరింత బిగుసుకుపోయినటువంటి సంకుచిత స్వభావాలను మరొక వైపు చూశాడు. మరొక వైపు ఈ దేశంలో ప్రాచీనంలో గౌరవించబడిన స్త్రీజాతి క్రమంగా అణచివేయబడుతున్నదన్నది పరిశీలించాడు. అందుకు స్త్రీజాతి, సామాన్యులు వీళ్ళందరూ కూడా సంస్కృతికి దూరం అయిపోతూ ఉండడం కూడా ఈ సంస్కృతి పతనానికి హేతువు. ఇది ఇన్ని రకాలుగా చూశాడు. మరొక వైపు పేదరికం, నిరక్షరాస్యత. ఈ మహానుభావుడి చిత్రం ఏంటంటే, వెళ్ళిన ప్రతి చోట సామాన్యులతో కలిసి బ్రతికాడండి. సామాన్యులతో కలిసి తిరిగాడు. ఆకలి దప్పులు, బాధలు అన్నీ ఓర్చుకున్నాడు. ఇలా పరిశీలించాడు దేశాన్ని. ఇన్ని పరిశీలించి ఇలాంటి దేశానికి మళ్ళీ పూర్వవైభవం ఇప్పుడు వస్తుంది. ఆ ఋషులు ఇచ్చిన ఈ సంస్కృతిని మళ్ళీ ఎలాగ మనం సంపూర్ణంగా అర్థం చేసుకోగలం, మనం ఏం చేయాలని ఆలోచిస్తున్న దశ. ఆ సమయంలో సరిగ్గా 1893 అప్పుడు అమెరికాలో ప్రపంచ మత మహాసభలు జరుగుతున్నాయన్న వార్త తెలిసింది. అప్పుడు మద్రాసులో ఆయన అభిమానులందరూ కలిసి, మీరు హిందూ మతం తరపున వెళ్ళి మాట్లాడాలని కోరుకున్నారు. అందరూ కూడా ఇదేదో బాగుందనుకున్నాడు. ఎందుకంటే ఏ పరాయితనానికి దాస్యం చేస్తూ భారతీయులు మగ్గిపోతున్నారో, ఆ పరాయి వాళ్లే మనం దేనికి పనికిరాని వాళ్ళమని మనలో భావాలు ఎక్కించిన వాళ్ళు. అందుకు ముందు వాళ్ళ కళ్ళు తెరిపించి భారతదేశం ఔన్నత్యం ఏంటో తెలియజేసి తర్వాత మన కళ్ళు తెరిపించాలనుకున్నాడు ఆయన. ఇది కూడా ఈశ్వర సంకల్పాన్ని ధ్యానంలో ఉంటే పరమహంస ఈయన ఒక ఆయుధంగా తయారు చేసినట్లుగా తెలిసింది ఆ మనస్సుకి. దానితో సరైన సన్నద్ధత వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఆయనకి తగినటువంటి టిక్కెట్టు, ధనము, కాసింత ధనము ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రయాణానికి పంపించారు. ఆ వెళ్లే ముందు ఆయన ఖేత్రి మహారాజు దగ్గర కొద్ది రోజులు ఉన్నారు. ఈ ఖేత్రి మహారాజుకి వివేకానంద గారికి ఉన్న అనుబంధం చాలా విశిష్టమైనది. ఆయనతో సంభాషణలో కూడా ఎంతో అద్భుతమైన తాత్వికతను చెప్పేవారు ఆయన. ఆ తర్వాత బొంబాయిలో ఆయన పడవ ఎక్కి బయలుదేరారు 1893 మే 31వ తేదీన. ఆ పడవపై ప్రయాణం చేస్తూ తోవలో కొన్ని దేశాలు చూసుకుంటూ ఆయన సరిగ్గా జూలై నెలలో 1893 జూలై 30వ తేదీన షికాగో నగరంలో ప్రవేశించారు. ఎందుకంటే షికాగో నగరంలో జరుగుతోంది మత మహాసభలు. ఇప్పుడు మత మహాసభలు అంటే ఏమిటో కొంచెం చూద్దాం. అప్పుడు జరిగింది ఏమిటి అసలు 1893లో? అది నిజానికి మత మహాసభలు కాదు, అది వరల్డ్ ఫెయిర్, అంటే విశ్వ ప్రదర్శన అని చెప్పుకోవచ్చు మనం. వరల్డ్ ఫెయిర్ అప్పుడు జరిగినది ఏమిటి అంటే, అమెరికా మొత్తం ఏర్పడి 400 సంవత్సరాలైన సందర్భంగా వాళ్ళు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు కొంతమంది అమెరికన్ మేధావులు. అదేమిటి అంటే, పశువులు ఎవరికీ లేనిది మానవులకు మాత్రమే ఉండేది మేధస్సు. ప్రకృతి ఎలా చెప్తే అలా నడిచిపోతాయి మిగిలిన పశుజాలు. మానవుడు మాత్రమే తన బుద్ధితో కొన్ని విజ్ఞానాలు ఆవిష్కరించుకుని జీవిస్తాడు. అలాగే హ్యూమన్ బ్రెయిన్ ఆవిష్కరించినటువంటి గొప్పతనాలు 2 ఉన్నాయి. ఒకటి సైన్స్, ఇంకోటి ఆర్ట్స్. అంతే కదా. అందుకు వివేకానంద వినేటప్పుడు మాత్రం మనం చాలా థింకింగ్తో వినాలండి, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మన సంస్కృతి మీద అవహేళన కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది మన సంస్కృతిలోనే ఉన్నారు. అందుకే బాధ, విదేశీయుల దాకా అక్కర్లేదు. అందుకు వినేటప్పుడు మొత్తం ప్రపంచానికి పనికొచ్చే సందేశాన్ని ఇచ్చిన వివేకానంద ఆలోచన ధోరణి ఏంటో ముందు తెలుసుకోండి. ఇక్కడ సైన్స్ అండ్ ఆర్ట్స్ అంటే విజ్ఞానము, కళలు.
ఈ రెండు మానవుడికి మాత్రమే ప్రత్యేకం. ఎందుకంటే పశువులకి సైన్స్ ఆర్ట్స్ లేవు, మానవులకు ఉన్నాయి. కనుక మానవ నాగరికతలో సైన్స్ ఆర్ట్స్ ఎంతవరకు డెవలప్ అయి ఉన్నాయనేది ఆ నాగరికత యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇలాంటి విజ్ఞానము కళలు వీటిల్లో హ్యూమన్ రేస్ అనగా మానవ జాతి ఏమి అచీవ్మెంట్ సాధించిందో దాన్నంతటినీ కూడా ప్రదర్శించి చర్చలు చేసి ఇంకా ఈ సైన్స్ అండ్ ఆర్ట్స్ని డెవలప్ చేసుకుంటూ మానవ నాగరికతను అభివృద్ధి చేయాలి. అంటే ఇది ఒక అమెరికాకే పరిమితం అని కాదు, మానవుడైన వాడికి పనికొచ్చే సైన్స్ అండ్ ఆర్ట్స్ మీద ఒక పెద్ద వరల్డ్ ఫెయిర్ ఒకటి నిర్వహించాలి. షికాగోలో పెద్ద కన్వెన్షన్ హాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఎలా చేయాలని మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కొందరు అన్నారు, మతం గురించి కూడా పెడితే బాగుంటుంది అన్నాడు. అది కూడా హ్యూమన్ బ్రెయిన్ యొక్క అద్భుతమైన కంట్రిబ్యూషన్ కదండి. అందుకే మరొకటి యాడ్ అయింది ఇప్పుడు. ఏమిటి? సైన్స్, ఆర్ట్స్ అండ్ రిలీజియన్, 3 వచ్చాయి ఇక్కడ. ఈ 3 అందుకు మతం గురించి కూడా పెడితే బాగుండు అనగానే కొందరు అబ్జెక్ట్ చేశారట. ఇవన్నీ స్వామి వివేకానంద తన లెటర్స్లో తెలియజేశాడు. అప్పుడు హిస్టరీలో కూడా ఉన్నది. నేను చెప్పే మాటలన్నీ వివేకానంద మాటలే కానీ ఒక్క ఎక్స్ట్రా మాట నేనేమి చెప్పట్లేదు. ఏదైనా ఆయన అర్థం కావడానికి ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానేమో కానీ వివేకానంద సాహిత్యంలో ఉన్న మాటలే చెప్తున్నాను. ఎందుకంటే అవి చెప్పుకోవడానికి మనకు సమయం చాలదు, ఇంకో ఎక్స్ట్రా మాటలు ఎందుకు మళ్ళీ. సరే, వివేకానంద సరిగ్గా తన మిత్రులకు ఉత్తరం రాసినటువంటి దాంట్లో కూడా ఇదే చెప్తున్నాడు ఆయన. జరిగిన తర్వాత రాస్తాడు ఆయన. ఆ ఉత్తరాలు ఏంటంటే, ముందు వాళ్ళందరూ అబ్జెక్ట్ చేశారటండి. ఎందుకంటే అసలు మతం గురించి పెట్టద్దన్నాడు. ఎందుకంటే మతం, అమెరికాలో మతం అంటే ఏం మతం అప్పుడు? క్రిస్టియానిటీ. ప్రపంచంలో క్రిస్టియానిటీ ఒక్కటే ఒక మెచ్యూర్డ్ అండ్ సాఫిస్టికేటెడ్ సివిలైజ్డ్ రిలీజియన్. మిగిలినవన్నీ కూడా ప్రిమిటివ్, అవి ఇంకా మెచ్యూరిటీ లేదు, ఆటవికం, అనాగరికం. అందుకు ఇతర మతాల గురించి ఏం చెప్పద్దు, మనది పాలిష్డ్, అద్భుతం, కల్చర్డ్ అని అంటే కొందరు అన్నట్ట. అలా అనడం కూడా తప్పే. మనం ఏ మతాన్ని పరిశీలించామని అవన్నీ పనికిరాని చెప్పడం, ప్రపంచం మనతోనే ప్రారంభం కాలేదని అంటే అలా ఆలోచించే వాళ్ళు ఉండడం కూడా గొప్ప విషయం ఏంటండి, నేరుగా లేకుండా. కనుకనే ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళని దీనికి ఆహ్వానిద్దాం, పెడదాం అంటే కొందరు నెగిటివ్గా ఏమనుకుంటే సరే రమ్మను, వాళ్ళందరూ మాట్లాడాక మన మతమే గొప్పదని ప్రూవ్ చేయొచ్చు అని కొందరు అలాంటి కుత్సిత బుద్ధితో కొందరు ఒప్పుకున్నారట. మొత్తానికి చేర్చారు. ఇప్పుడు 3వ దాన్ని ఏం చేర్చారు? మతాన్ని కూడా చేర్చారండి. ఇప్పుడు విశ్వ మత సభలు కూడా దానిలో యాడ్ అయ్యాయి అనమాట. కనుక సైన్స్, ఆర్ట్స్ అండ్ రిలీజియన్ ఇది. అయితే వివేకానంద ఒకప్పుడు పరమహంసతో మాట్లాడుతున్నప్పుడు పరమహంస ఒక మాట చెప్పారట. నాయన, మానవుడు సాధించినటువంటి ప్రగతిలో 3 ఉన్నాయి. ఒకటి సైన్స్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ. ఆనాడు ఎప్పుడో చెప్పారటండి పరమహంస. చూడండి, ఈ 3 అర్థం కావాలి అంటే మతం కానీ, సైన్స్ కానీ, ఆర్ట్స్ కావాలి. కానీ ఈ 3 అర్థం కావాలన్నా, ఈ 3 వైరుధ్యం లేకుండా సమన్వయించుకోవాలన్నా, చూడండి సైన్స్కి ఆర్ట్స్కి వైరుధ్యం ఉందా లేదా? కవి ఒక అద్భుతమైన కవిత్వం రాస్తాడు. ఒక పువ్వును చూస్తూ వాడు ఎక్కడికో సూర్యమండలంతో పోల్చవచ్చు, కానీ సూర్యమండలానికి పువ్వుకి సైంటిఫిక్గా సంబంధం లేదు. కానీ వాడు పోల్చవచ్చు, కవిత్వానికి ఉంది. కనుక కవిత్వాన్ని సైన్స్ అన్ని వెళ్ళి యాక్సెప్ట్ చేయదు. సైంటిఫిక్గా ఆలోచిస్తే కవిత్వం రాదు. అంతే కదా. ఒక తల్లిని చూసి పిల్లవాడిని చూసి తల్లి ఒక పరస్పరం వాత్సల్యంతో ఉన్నారు అనగానే ఇది ఎందుకంటే ఉన్నదంటే అని సైంటిఫిక్ రీజన్ తీస్తే ఏం బాగోదు దానికి. అంతే కదండి. కొన్ని సైన్స్కి అందవు, అందుకే కొన్ని భావాలు సైన్స్కి అందవు అంతే. కనుక సైన్స్ వేరు, ఆర్ట్స్ వేరు. ఇంకోటి రిలీజియన్ అంతకంటే వేరు. రిలీజియన్ నమ్మకం మీద ఆధారపడింది. అందుకే రిలీజియన్ అంటేనే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని పట్టుకుని వాటు అని మనం అడగడానికి ఏముందండి? విశ్వాసాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఏ విశ్వాసాన్నైనా గౌరవించాలి. ఒక పరంపరగా వచ్చే విశ్వాసాన్ని రెస్పెక్ట్ చేయాలి. నువ్వు ఫాలో అవుతావో ఫాలో అవ్వకపోతావో నీ ఇష్టం, కానీ రెస్పెక్ట్ చేయడంలో తప్పేలేదు. విశ్వాసమే. ఒకటి విశ్వాసాన్ని గౌరవించాలి. ఒక్కటే, ఆ విశ్వాసం ఇంకొకరిని హింసించకుండాను ద్వేషంతోనూ ఉండకుండా ఉంటే చాలు. ఏ విశ్వాసమైనా విశ్వాసమే, దాన్ని గౌరవించాలి. నువ్వు ఒకటి నమ్మితే ఇంకోటి నమ్ముతాడు. ఒక నమ్మకానికి మధ్య యుద్ధం ఏంటి? 2 నమ్మకాలే. అందుకే రిలీజియన్ ఇస్ డిఫరెంట్. అది సైన్స్ కాదు, ఆర్ట్స్ కాదు, రిలీజియన్ ఇస్ డిఫరెంట్. ఇలా 3 దేనికి డిఫరెంట్గా ఉన్నాయి. కానీ 3 ఒక సమన్వయం ఉంది అని చెప్పినవాడు పరమహంస. ఈ 3 సమన్వయం అర్థం కావాలి అంటే, ఈ 3 మధ్య కాంట్రడిక్టరీ ఏమీ లేదు. ఒక అద్భుతమైన సమన్వయం సాధించాలి అంటే దానికి మార్గం ఒక్కటేనైనా, అది భారతీయ ఋషులు ఇచ్చిన వేదాంత శాస్త్రం. ఇది చెప్పినది పరమహంస. అంటే అదొక్కటే 3 సమన్వయించగలుగుతుందని ఆనాడు పరమహంస ఈయన మెదళ్ళు వేసిన భావం. మహాత్ముల ఉపదేశాలు నేను నీకు ఉపదేశించుచున్నాను అని మీటింగ్ పెట్టి చెప్పరు. మామూలుగా మాట్లాడుతుంటేనే వచ్చేస్తాయండి మహాత్ముల విషయాలు. రిసీవ్ చేసుకునేవాడు గట్టిగా ఉండాలి, కానీ అలాంటి వాటిల్లోనే రిసీవ్ చేసుకుంటాడు. ఆ రిసెప్షన్ సరిగ్గా లేకపోతే ఉపన్యాసాలు చెప్పినా అర్థం కాదు, బాధలేదు.
మళ్ళీ రిసీవింగ్ కెపాసిటీ ఉంటే మామూలు మాటల్లోంచే మహోపదేశాలు ఉంటాయి. రిసీవింగ్ కెపాసిటీ లేకపోతే మహాత్ములు ఉపదేశించిన ఈ చెవిలోంచి వచ్చి ఆ చెవులించిపోతాయి. ఏం లాభం? ఆ అదృష్టవశాత్తు పరమహంస వివేకానందకి చెప్పాడు, అందుకని నిలిచింది అక్కడ. అప్పుడు వివేకానంద ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాడు మహానుభావుడు. చూడండి, సరే విశ్వమత మహాసభలు అయ్యాయి. ఈ మహానుభావుడు బయలుదేరాడు, చికాగో నగరం చేరాడు కదా. తిన్నగా దానికి సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళి కలిశాడు. ఆయన కలిస్తే వాళ్ళు చెప్పారు, ఓ ఇంకా సమయం ఉందండి, మేము విశ్వం మత మహాసభలు ఎలా చేయాలని దాని గురించి ఇంకా మేము ప్రణాళిక దశలోనే ఉన్నాం, దాని గురించి ఏం చేయాలి ఎలా చేయాలి ఇంకేం తేల్చలేదు అన్నారు. అందులో వీళ్ళు భారతదేశానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. 2, వివేకానందని ఆహ్వానించడం లేదు. అందుకే రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏం లేదండి మహానుభావుడికి. ఎలా వచ్చాడు చూడండి వివేకానంద, ఆ వచ్చిన పరిస్థితి చూడండి. ఇది చూసేటప్పుడే అదే సమయంలో తెలుసుకోవాల్సింది, ఒక మనిషి పూర్తి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పట్టుదలతో దేన్నైనా సాధించగలడు అనేది తెలుసుకుంటే అది యువతకు పెద్ద ఇన్స్పిరేషన్. ఒక్కడ తనకు తెలిసిన వాడు లేడు, తన వెంటుండి తిప్పేవాడు లేడు. తన దేశం కాదు, తన భాష కాదు, మాతృభాష కాదు. అతను ఆంగ్లంలో పండితుడు, అది వేరే విషయం. కానీ మేము ఇంకా దాని గురించి ఏమి అనుకోలేదు, ఇప్పటి నుంచి ఏమి చెప్పలేము మీకు, అయినా దానిలో పాల్గొనాలన్నా మాకు కొన్ని సర్టిఫికేట్స్ ప్రమాణ పత్రాలు చూడాలి అన్నట్ట. ఇది కొంచెం ఆశాభంగం కలిగింది, డిసప్పాయింట్ అయ్యాడు. మళ్ళీ ఎప్పుడు సెప్టెంబర్, ఇప్పుడు ఇంకా జూలై, ఈ 2 నెలలు నేను ఎక్కడుంటాను ఏమిటి, ఇది ఆలోచిస్తున్నాడు ఆయన. అయితే షికాగోలో అప్పటి లెక్కల ప్రకారం కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, అక్కడ బ్రతకడం చాలా కష్టం అనుకుంటే ఎవరో చెప్పారట, బోస్టన్లో కొంత కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉంటుందండి అని. ఆయన బోస్టన్ బయలుదేరాడు. అక్కడ మాత్రం తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు పాపం. కానీ ఆయన నమ్ముకున్నది, ఆయన పంపినది గురువు. అంటే ఆర్డర్స్ ఇచ్చి పంపాడు, ఆ శక్తితో పంపాడంతే. అదేవిధంగా తాను నమ్ముకున్నది ఈ భారతదేశ అనాదిగా ఆరాధిస్తున్నటువంటి ఆ పరబ్రహ్మని, ఆ పరమాత్మని, ఆ కాళీదేవిని నమ్ముకున్నాడు ఆ మహానుభావుడు. అందుకే ఆయనకి చిత్రం ఏంటంటే, ఆ ట్రైన్లో వెళుతూ ఉండగా ఆయన తేజస్సు చూసి ఆ ప్రయాణిస్తున్న ఒక స్త్రీ పలకరించిందట, ఎవరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని. ఆయన చెప్పాడు, ఇలా భారతదేశం నుంచి దీనికి వస్తున్నాను అని. ఈయన చూస్తే చాలా మేధావిలా కనబడుతున్నాడని కొద్ది మాటల్లోనే ఆయన గొప్పతనం తెలుసుకుని, బోస్టన్లో ఆయనకి ఎక్కడ ఆశ్రయం లేదని ఆవిడ గ్రహించి ట్రైన్ దిగిన తర్వాత తమ ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న మేధావులందరినీ పిలిపించి సభ పెట్టిందటండి. అక్కడి నుంచి ఆయన ఉన్న సెప్టెంబర్కి ఇక్కడికి వచ్చే వరకు కూడా అక్కడ ఎప్పుడు మీటింగ్సే, సభలు. ఆయన మాటలకు అక్కడ మేధావులందరూ ఆశ్చర్యచకితులైపోయారు. ఇంత గొప్పదా హిందూ ధర్మం అంటే. మాకు తెలిసి భారతదేశం అంటే అన్ని విధాలా వెనకబడిన దేశం, అక్కడ మూర్ఖులు ఉంటారు, బొమ్మల్ని దేవుళ్ళని పూజ చేస్తుంటారు, ఇదే మాకు భారతదేశం మీద ఉండే అభిప్రాయం. మీ వల్ల ఇవన్నీ తొలగుతున్నాయి మాకు అని. పైగా ఇదివరకు ఈ మహానుభావుడు కూడా బ్రహ్మ సమాజ ప్రభావంతో భగవంతుడికి ఆకారం లేదు, నిరాకారం ఇవన్నీ అనుకున్నట్ట. కానీ పరమహంస దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకి అలాంటి దురభిప్రాయాలన్నీ తొలగిపోయాయి. ఒకానొక సమయంలో పరమహంస ఆయనకి ఇచ్చినటువంటి అనుగ్రహంతో కాళీదేవి దర్శనమైందట. అప్పుడు ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, భగవంతుడు నిరాకారుడు, సాకారుడు కూడా, రెండిటికి అతీతుడు కూడా అన్నట్ట. ఆ రెండిటికి అతీతుడని చెప్పాలంటే పెద్ద వ్యాఖ్యానం ఉంటుంది, నేను చెప్పనంత. ఈ మాత్రం ఇది వివేకానంద మాట. కనుకనే భగవంతుడు నిరాకారంగానే ఆరాధించాలి, లేదా సాకారంగానే ఆరాధించాలని లేదు. నిరాకారం సాకారం ఏదైనా భగవత్ స్వరూపమే. ఎందుకంటే భగవంతుడికి రూపం లేకపోవచ్చు, కానీ రూపం ధరించలేడు అని చెప్పలేం కదా, అది సర్వశక్తిమంతుడు కదా. కనుకనే ఏ దివ్య రూపంతోనూ ఉంటాడు అని ఇవన్నీ అనుభవంతో తెలుస్తాయండి. పుస్తకాలు చదివితే తెలియదు, లాజిక్ టెంపర్మెంట్తో తెలియదు, సాధనతో తెలుస్తుంది భగవద్ అనుగ్రహం. కబుర్లతో, కాలక్షేపాలతో, తర్కాలతో నాది డౌట్ అండి, వన్ క్వశ్చన్ అంటే తెలియదు భగవంతుడు అంటే తెలియదు. కాలక్షేపం అనుకున్నామా, ఏదో టీ కప్ డిస్కషనా భగవంతుడు అంటే? సాధనతో భగవంతుడు తెలుస్తాడు, మామూలు కబుర్లతో తెలియదు. ప్రశ్నకు కూడా జిజ్ఞాస అని పెద్ద స్థాయి ఉంది, ప్రశ్న ఎలా ఉండాలో కూడా ఉన్నది. మొత్తానికి అనుభవాలన్నీ పొందున్నాడు కనుక వాళ్ళందరికీ సమాధానాలు చెప్పాడండి. చిత్రం ఏంటంటే, ఇప్పటికీ కూడా వివేకానందలాగా ఒక కంప్లీట్నెస్ కలిగిన థాట్ ఉన్నవాడు తక్కువ మనకి. ఈ మాట చెప్తున్నాను నేను అనుకోవద్దు, ఎందుకంటే వేదాంతం చదువుతారు, అదేదో చాలా బాగుంది అనిపిస్తుంది, అనుభవంకి ఎలాగూ రాదు. ఇది బాగుంది అనిపించి విగ్రహారాధన వేస్ట్, పురాణాలు వేస్ట్ అంటూ ఉంటారు. కొంతమంది ఈ విగ్రహాలు ఆరాధనలు చేసిన వాళ్ళు ఈ అద్వైతం అంతా వేస్ట్ అండి, నిర్గుణవాదులను వాళ్ళని తిరుగుతుంటారు. వీళ్ళందరూ మనలోనే కనిపిస్తున్నారు. అక్కడికి మన మతంలో ఇన్ని చీలికలు ఏమిటని మనకు అనిపిస్తుంది. కానీ అన్నీ కూడా గొప్ప మార్గములే, ఎందుకంటే ప్రతి మార్గంలో గొప్ప వాళ్ళు వచ్చారు.
మనం వైష్ణవం గొప్ప శైవం గొప్ప అంటే ఇద్దరులోనూ గొప్పవాళ్ళు ఉన్నారుగా. వైష్ణవంలోని మహానుభావులు ఉన్నారు, శైవంలోని గొప్పవాళ్ళు ఉన్నారు, శాక్తేయుల్లో గొప్పవాళ్ళు ఉన్నారు. దేనిలో లేరు? ఉపాసనా పద్ధతుల్లో వివిధ మార్గములు ఉన్నారు. అలాగే వేదాంత మార్గంలో, జ్ఞాన మార్గంలో గొప్పవాళ్ళు ఉన్నారు, భక్తి మార్గంలో గొప్పవాళ్ళు ఉన్నారు. సంత తులసీదాస్, రామదాస్, త్యాగరాజు భక్తి మార్గంలో గొప్పవాళ్ళు. జ్ఞాన మార్గంలో గొప్పవాళ్ళు తీసుకుంటే ఒక రమణ మహర్షి, ఒక అవధూతులు, ఎంతమంది జ్ఞాన మార్గం గొప్ప, భక్తి మార్గం గొప్ప. ఏ మార్గంలోనైనా జాగ్రత్తగా వెళితే గొప్పతనాన్ని చేరుకోవచ్చని ప్రతి మార్గంలో వాళ్ళు రుజువు చేసినప్పుడు ఇదే మార్గం గొప్పని ఇంకో మార్గాన్ని తక్కువ ఉండడానికి లేదు. మొత్తానికి భగవతత్వంపై ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాలని పెర్ఫెక్షన్ దశకు తీసుకువెళ్ళిన మహానుభావులు అన్ని మార్గాల్లో ఉన్నప్పుడు అన్ని మార్గాలను గౌరవిస్తూ మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్ళడం మంచిది. పరమహంస అబ్జర్వేషన్ అండి ఇది మనందరికీ కూడా పాఠం. అందుకే వాళ్ళందరికీ అద్భుతంగా సమాధానం చెప్పగలిగాడు. విగ్రహారాధన గురించి ఆయన ప్రశ్నించారట ఆ సమయంలో. అయ్యా, విగ్రహారాధన చాలా ప్రిమిటివ్ కదా, బొమ్మలను పూజించడం ఇవన్నీ కూడా. అలాంటి విగ్రహారాధన ఉన్న హిందీ మతంలో మీరు వేదాంతం చెప్తే సరే కానీ విగ్రహారాధన ఎలా సమర్థిస్తారని అడిగేటండి. అడిగితే దానికి ఎంతో గొప్ప మాట చెప్పాడు ఆయన. ఏమిటంటే, ఏ మార్గాన్నైనా సమర్థించేటప్పుడు ఎలా సమర్థించాలి అంటే, ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో బట్టి ఆ మార్గం గొప్పదా కాదా నిర్ణయించవచ్చు. మీరు చెప్పిన విగ్రహారాధన మార్గంలో ఎందరెందరో మేధావులు, యోగులు వెళ్ళి తరించిపోయారు. దాన్ని బట్టి ఆ మార్గం చాలా గొప్పదని నిర్దేశించవచ్చు అని చెప్పాడు. పైగా విగ్రహారాధన గురించి వివేకానంద ఎన్నో అద్భుతమైన సమర్థనలు చూపించాడు. అయితే విగ్రహంతో ఆగిపోమని చెప్పలేదని ఒక మాట అంటాడు. భగవంతుడిని విగ్రహంలో ఆరాధించడం తప్పేం లేదు, కానీ భగవంతుడిని విగ్రహం మాత్రమే అనుకుంటే తప్పు అన్నాడు ఆయన. గొప్పగా చెప్పాడు చూడండి ఆ మహానుభావుడు. అందుకే తత్వము తెలిసి ఆరాధించటాన్ని దాన్ని చక్కగా బోధించారు. వాళ్ళందరికీ కొన్ని మెలకువలు కలిగాయి. అందులో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అనేక మంది స్కాలర్స్ కూడా వచ్చేవారు. ఎంతమంది మేధావులు వచ్చి చర్చ చేసేవారు. పైగా ఈయన భాష, ఈయన చెప్తున్న తీరు, చెప్తున్న దానిలో డౌట్లెస్ అలా చెప్తూ ఫర్మ్గా చెప్తున్నటువంటి మాటలకి ఒక్కొక్కరిలో కూడా చాలా ఆనందం కలిగేది. ఎందుకంటే వాళ్ళ మేధావులు, ఆలోచనాపరులు, అందుకే యాక్సెప్ట్ చేశారు. అందులో డాక్టర్ జాన్ హెన్రీ రైట్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ ఈయన మాటలు చాలా సంతోషించి, ప్రపంచమత మహాసభల్లో మీరు మాట్లాడితే బాగుంటుందండి అన్నట్ట. బాగుంటుంది, కానీ ఎలా వెళ్ళాలి ఏమిటి, నేను వెళ్ళాను, ఇంకా టైం కూడా ఉన్నది, కానీ సరిగ్గా వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి నా దగ్గర ఏవి ఆధారాలు లేవి అంటే, ఆ నిర్వాహకులు నాకు తెలుసు, నేను ఒక లెటర్ రాసిస్తాను, అడ్రస్ ఇస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన ఒకరికి ఉత్తరం రాసి అడ్రస్ ఇచ్చి కొద్దిగా డబ్బు ఇచ్చి పంపించారు ఈయన్ని. సరే, ఈయన ఇంకో కొద్ది రోజుల్లో జరుగుతుందనగా ప్రపంచమంత మహాసభలు చేరారండి. చేరి ఎవరి దగ్గరికి కలవాలా ఇవన్నీ చూసుకుందామని జేబులో చేపెట్టుకుంటే ఆ ఉత్తరము పోయింది, చిరునామా పోయింది. చూడండి వివేకానంద ఎంత తేలిగ్గా రాలేదు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాడో. అది గ్రేట్నెస్. చిత్రం ఏంటంటే, అనేక మంది ఇతర మతస్థులు, ఒక్కొక్క మతంలో డిఫరెంట్ స్కాలర్స్, ఒకరు కాదు, ఒక్కొక్క మతం తరపున చాలా మంది బయలుదేరారు. హిందూ మతం తరపున ఒక్కడే. అయితే ఒకరు ఆర్య సమాజం వాళ్ళు, ఒక బుద్ధ సమాజం నుంచి ఎవరో వచ్చున్నారు, కానీ వాళ్ళకి చక్కగా ఆహ్వానాలు ఉన్నాయి. ఏమీ లేని మహానుభావుడు ఒక్కడే. ఆయన తీరా అడ్రస్ పోయింది, ఉత్తరం పోయిందండి. అప్పుడు ఆయన పడ్డ బాధ చూడాలి. దాని తర్వాత డబ్బా లేదు, డబ్బు కూడా పోయింది, దానితో ఆకలి, బాధ. ఆ సమయంలో ఆయన ఆగి ఉన్న ట్రైన్ భోగిలో విశ్రాంతి తీసుకున్న రోజులు ఉన్నాయి. ఆకలితో నీళ్లు తాగి గడిపాడు. కొందరు ఇళ్ళ తలుపు తడితే అందులో రేసిజం, ఆ కారణం చేత చూడగానే యావగించుకునే వాళ్ళు, ఆకలి అన్న భోజనం పెట్టని వాళ్ళు కనపడ్డారు. అప్పుడు అనుకున్నాడు, ఎంత గొప్పది భారతదేశం. ఆకలి అంటే అన్నం పెట్టే అమ్మలు ఎందరో ఉన్న దేశం భారతదేశం. అది ఆతిథ్య సేవ గొప్పది భారతదేశం. ఆయనకు అనుభవానికి వచ్చిందండి. ఆ తర్వాత బాధ, ఎలాగ నేను అక్కడికి వెళ్ళగలను, ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటి, ఈ స్థితిలో ఆయనకు ఒక్కసారి స్ఫురించింది ఏంటంటే, ఏకాగ్రంగా శరణవేడి ధ్యానిస్తే అదే సమాధానం లభిస్తుందన్న భావం కలిగి ఆయన ఒక చెట్టు కింద కూర్చుని అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉన్నట్ట. ఈ లోపల చిత్రం ఏంటంటే, ఎదురింటి తలుపు తెరుచుకుని కామొచ్చిందని. ఆవిడొచ్చి, ఎవరు బాబు నువ్వు అని ప్రశ్నిస్తే ఆయన తానేమిటో చెప్తే లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి, ఆ ప్రపంచ మత మహాసభల వాళ్ళు నాకు తెలుసు, నేను ఉత్తరం ఇస్తాను పద అని ఆవిడ అన్ని ఏర్పాటు చేసి సభలకు తీసుకెళ్ళిందండి. 2 సందర్భాలు, ఒకటి బోస్టన్ వెళ్ళేటప్పుడు ట్రైన్లోను, ఇప్పుడు ఇక్కడ 2 చోట్ల స్త్రీమూర్తిలో ఆదుకున్నారు చూడండి. తాను నమ్మిన అమ్మవారే 2 రూపాయలతో ఇక్కడ అనుగ్రహించారు. ఇది అందుకే భగవద్విశ్వాసం ఎలా ఆదుకుంటుందో ప్రవాస భూముల్లో ఎవరూ లేని చోట కూడా ఇది తెలుసుకోండి. వివేకానంద జీవితాన్ని ఆధారం తీసుకోండి. మొత్తానికి మహానుభావుడికి ప్రపంచమత మహాసభల్లో మాట్లాడడానికి అవకాశం వచ్చింది. మీరు ఎవరైనా ఫోటో చూసుకుంటారు, మహాసభల్లో వేదిక మీద ఎంతమంది కూర్చున్నారు, రకరకాల
స్కాలర్స్ అందరూ ఎక్కడో కూర్చుని వివేకానంద పాపం అందరూ చక్కగా మాట్లాడారు. వాళ్ళ పేపర్స్ అన్నీ సబ్మిట్ చేశారు. బహుశా చేతిలో పేపర్ లేకుండా మాట్లాడిన మహానుభావుడు ఆయన ఒక్కడే. పైగా ఆయనకి ఇచ్చిన సమయం చాలా తక్కువ. అందరందరూ మాట్లాడారు, వాళ్ళవన్నీ చెప్పారు. ఈయన ప్రారంభించాడండి. ఆయన ఉపన్యాసం పట్టుకుంటే 4 నిమిషాలు ఎక్కువే ఉండదు. అది ఆయన మాట్లాడేది ఫస్ట్ లెక్చర్ సరిగ్గా సెప్టెంబర్ 11, 1893, ఇప్పటికి 120 ఏళ్ల క్రితం షికాగో మత మహాసభల్లో మొట్టమొదట భారతీయ మహర్షి కంఠం విప్పాడు మహానుభావుడు. ఇక్కడ మొట్టమొదటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా ఈ మాట సంబోధనకి కరతాళ ధ్వనులు మిన్నుముట్టి కొంతసేపటి వరకు ఆ ధ్వనులు తగ్గే వరకు ఈయన మాట్లాడడానికి అవకాశం లేకపోయింది. అలాంటి మొట్టమొదటి సంబోధనకే కదిలిపోయిందంత సభ అంతా కూడా ఆశ్చర్యచకితులైపోయారు. సుమారు 6,000 మంది ఉన్నారండి ఆ సభలో ఆడియన్స్. చూడండి ఇక్కడ అది ప్రారంభించాయని చెప్పింది ఏమిటో తెలుసా? గొప్ప మాట చెప్తున్నాడు. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకి, అన్ని నాగరికతకి తల్లి లాంటి హిందూ మతం తరపున వచ్చిన నేను మీ అందరికీ నమస్కారం చేస్తున్నానన్నాడు. ప్రారంభమే అది చెప్పాడు. ఇంకా వాళ్ళ కళ్ళు తిరిగాయి. అన్ని మతాలకి, అన్ని నాగరికతలకి తల్లి లాంటిది హిందూ మతం అని ప్రారంభించాడు అక్కడ. ఎందుకంటే ది మోస్ట్ యాన్షియంట్ సివిలైజేషన్ ఆన్ ఎర్త్. ఇప్పుడు ఏమిటయ్యా లివింగ్ సివిలైజేషన్ అంటే? ఒప్పుకోవాల్సిందే కదా. దాని తరపున వచ్చాను అంటూ ప్రారంభిస్తూ, ఎవరు ఏ ధర్మంలో ఉన్నప్పటికీ ఒకే గమ్యాన్ని చేరతారని యుగాల క్రితం చెప్పినటువంటి హైందవ మతం నుంచి వచ్చాను. మా చిన్నప్పుడు మేము చేసుకునే ప్రార్థనల్లో ఒక మాట ఉన్నదండి అంటూ ఒక సంస్కృత శ్లోకానికి ఆంగ్ల అనువాదం చేసి చెప్పారు ఆయన. ఆ శ్లోక వాక్యం ఏంటో నేను ఇప్పుడు వివరిస్తున్నా. రుచీనాం వైచిత్ర్యా దృజుకుటిల నానా పతజుషాం నృణామేకో గమ్య త్వమసి పైసా మర్ణవైవ. స్వామి వివేకానంద మొట్టమొదట ఆ నిండు సభలో చెప్పినటువంటి భావం ఇది. ఇది పుష్పదంతుడు రచించిన శివహిమ్న స్థుతిలోది. నార్త్లో ఎక్కువ మంది స్తోత్రం చదువుతుంటారండి. మనకు రుద్ర నమ్మక చమకాలు ఎలాగో వాళ్ళకి ఇదంత పాపులర్. అందులో వాక్యం ఏంటంటే, రకరకాల మార్గాలు, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలున్నా నదులు ఎక్కడ పుట్టి ఎన్ని రకాలుగా చేరినా ఒకే సముద్రాన్ని చేరినట్లుగా ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా ఓ పరమాత్మ నిన్నే చేరతారు కదా అని. అలాగే ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా ఒకే పరమసత్యాన్ని చేరతారు అని సమన్వయించి చూపించిన భారతదేశం యొక్క హిందూ మతం తరపున నేను వచ్చానన్నాడు మాటలకి. తర్వాత ఎవరు ఎలా భావించినా అనుగ్రహిస్తానని మా గురువుగారు చెప్పారు ప్రపంచానికి ఏనాడు అన్నాడు ఆయన. ఎవరా గురువుగారు? జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన చెప్పింది అది. ఎవరయ్యా చెప్తున్నాడు? ఎంత ఏ యథా మాం ప్రపంచంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వసహ. ఇది మొదలుపెట్టాడు. అక్కడ నుంచి భారతదేశ ఔన్నత్యం, హిందూ మత ఔన్నత్యం గురించి ఆయన మాట్లాడిన ఆ 4.5 నిమిషాల సేపు మొత్తం సభంతా కరతాళ ధ్వనులతో మిన్నుముట్టడమే కాకుండా చిత్రం ఏంటంటే, ఆ మరుసటి రోజు అన్ని పత్రికలు కూడాను హిందూ మాంక్ వివేకానంద మొత్తం సభలో అందరు మాట్లాడిన మాటలను మించిపోయి మాట్లాడి మొత్తం అన్ని వేల మందిని హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు. హిందూ మతము భారతదేశం అంటే ఇంత గొప్పదా అనే భావం కలిగించాడు అని అన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో ఇక్కడ ఇన్ని 100 మంది మాట్లాడితే ఈ మహానుభావుడి పేరు మాత్రమే వ్రాశారు అంటే అది స్వామి వివేకానంద గొప్పతనం, అది భారతదేశం యొక్క గొప్పతనం, అది హైందవ మతం యొక్క గొప్పతనం. ఈ మహానుభావుడి గురించే రాశారు. అది చిత్రం. అన్ని పత్రికలు రాశాయి. అది మనం అనడం కాదండి. వివేకానంద ఉపన్యాసం చాలా గొప్పదని మనం అనడం కాదు, అక్కడ వాళ్ళు అన్నారు. చిత్రం ఏంటంటే, సరిగ్గా 2011లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు షికాగో నగరంలో ఒక్కసారి వివేకానంద మాట్లాడిన చోటు చూడాలి అనుకున్నా. ఆయన గురించి చదివాం కనుక. పైగా విశ్వమత మహాసభలు ఈయన ఒక్కడే కాదు కదా, ఎందరో ఉన్నారు. అటువంటిప్పుడు విశ్వమత మహాసభలు జరిగిన చోటు మెమరీ ఏదైనా ఉండాలి. చిత్రం ఏంటంటే, అప్పటి కన్వెన్షన్ హాల్ లేదు, ఇప్పుడు పెద్ద ఆర్ట్ గ్యాలరీ ఉంది అక్కడ. పైగా డౌన్ టౌన్ అది. అందుకు ఎన్నో మార్పులకు లోనింది. 120 ఏళ్ల క్రితంది అలాగే ఉంటుంది. ఇప్పటికీ ఎన్నో మార్పులకు మొత్తం అప్పటి హాల్ కూడా ఇప్పుడు మారిపోయింది. కానీ ఆ ప్లేస్లో ఒక చిన్న ఆడిటోరియం ఉన్నది, ఇప్పటికీ కొత్తది కట్టారు. అక్కడ ఇదివరకు విశ్వమత మహాసభలు జరిగాయి అనేటటువంటి ఏ ఆనవాలు ఎక్కడా లేదండి. కానీ ఒక ఆశ్చర్యకరమైన అనుభవం నాకు ఎదురైంది. అది నేను అదృష్టము లేక దైవ సంకల్పము అలాంటప్పుడే అనిపిస్తుంది, మన వెనకాల ఒక శక్తి ఏదో నెట్వర్క్ ఉన్నది అని. ఇలాంటి జీవితాల్లో ఉంటాయి. నాకు వింతైన అనుభవం 2010లో వచ్చినప్పుడు ఆ చోటు నన్ను తీసుకుని వాళ్ళు ట్రేస్ చేయలేపారు. 2011లో వెళ్ళగలిగాను. వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన సమయంలో చిత్రం ఏంటంటే, అక్కడ ఒక షో జరుగుతుంది. నేను వెళ్ళగానే రిసెప్షన్లో పేపర్స్ ఇచ్చారు. ఒక అమెరికన్
ఆ పేపర్ చూస్తే ఆ షో ఏమిటా అంటే స్వామి వివేకానందకు సంబంధించిందండి. ఆశ్చర్యం. అక్కడ ఒక స్టేర్ కేస్ ఉంది మొత్తం పైదాకా. ఈ స్టేర్ కేసులో ప్రతి మెట్టు మీద కూడా ఎలక్ట్రానిక్ లైట్స్తో, చిన్న చిన్న లైట్స్తో వివేకానంద ఫస్ట్ లెక్చర్ మొత్తం అక్కడ పెట్టారు. అంటే ఎవడైనా మెట్లు ఎక్కుతున్నాడు మొత్తం ఉపన్యాసం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చారు. ఇంత ఇంత అక్షరాలతో మొత్తం పెట్టారు. అంటే అన్ని వందల మంది వచ్చి విదేశంలో మాట్లాడితే ఎక్కడో భారతదేశం నుంచి వచ్చినటువంటి వివేకానంద ఇచ్చిన మాట మాత్రమే నిలబడింది. అది మాత్రమే ఇప్పటికీ అమెరికాలో వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అంటే అది వివేకానంద అంటే మనకు చెప్పక్కర్లేదు. అది అప్పుడు ఒక భారతీయుడిగా నాకు కలిగిన ఆనందం, ఈ సంస్కృతి ఆరాధకుడిగా నా కళ్ళల్లో చిప్పిలిన కన్నీరు ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఇది నా భారతదేశం, ఇది మా స్వామి వివేకానంద అనే మహదానందం కలిగిందండి. సరే, మొత్తానికి ఆయన మళ్ళీ సెప్టెంబర్ 11 ఆ తర్వాత కొన్ని రోజుల పాటు జరిగినటువంటి మత మహాసభల్లో అనేక మీటింగ్స్లో వివేకానందకి అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి స్వామి వివేకానంద ఇచ్చినటువంటి ఉపన్యాసములు ప్రధానంగా 6 ఉపన్యాసాలు ఇచ్చాడు విశ్వమత మహాసభల్లో. ఈ 6 ఉపన్యాసాలు చాలు మన దేశం గురించి అర్థం చేసుకోవడానికి, మన సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి. అందులో చిట్ట చివరి రోజు ఉపన్యాసం చాలా గొప్పగా చెప్పాడు. అది మనకు ప్రపంచానికి పనికొచ్చే సందేశం చాలా ఉన్నది అందులో. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అప్పటికెవడో ఒక మతవాది తన మతం గొప్పతనం అంతా చెప్పి కూర్చున్నాడు. ఆ తర్వాత వివేకానంద మొదలుపెట్టాడండి. ఇందాక చెప్పిన వారు తమ మతం చాలా గొప్పదని, ప్రపంచానికి మార్గం చూపిస్తుందని చాలా గొప్ప విషయం చెప్పారు. ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు అందరూ తమ మతమే గొప్పది, తమ మతం తరింపజేస్తుందని చెప్పారు. వాళ్ళందరివి నేను అంగీకరిస్తున్నాను. కానీ ఈ సమయంలో నాకు కథ గుర్తొస్తోంది అన్నాడు మహానుభావుడు. కథ ఆ వివేకానంద చెప్పిన కథ 6వ రోజు ఉపన్యాసంలో. అదేమిటంటే, ఒక సముద్రపు కప్ప పొరపాటున ఒక నూతిలో పడిపోయిందిట. ఒక సముద్రపు కప్ప. అక్కడ జోక్ చేశాడు ఆయన, సముద్రం కప్ప నూతిలో ఎలా పడింది అని మీరు ఎవల్యూషన్స్ ఇవన్నీ మళ్ళీ చర్చలు చేయొద్దండి, విషయం వినండి అన్నట్ట. ఆ సముద్రపు కప్ప వచ్చి నూతిలో పడిందిట. ఆ నూతిలో ఒక కప్ప ఉందిట. ఆ నూతిలో కప్ప సముద్రపు కప్పను చూసింది. కొంచెం షేపు అంతా కొంచెం తేడా ఉంది, కానీ జాతి చూస్తే కప్ప జాతి. అందుకు అడిగింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగిందిట. నేను సముద్రం నుంచి వచ్చాను అన్నదిట. సముద్రం అంటే ఎలా ఉంటుంది, నుయ్యంత ఉంటుందా అన్నదిట. చిచి, నుయ్యేమిటి, చాలా పెద్దది ఉందట. చాలా పెద్దదంటే దీనికి 2 ఉంటుందా అని అడిగిందిట. 2 కాదు, ఇంకా పెద్దదండి. పోనీ చెప్పు, 3 రెట్ల 10 రెట్ల అని. ఇది ఎంత సముద్రం గురించి మాట్లాడినా తన నూతిని కొలబద్దగా తీసుకుని మాట్లాడుతుంది, కానీ సముద్రాన్ని తెలుసుకోలేకపోతుంది. అక్కడికి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే దీనికి నువ్వు సముద్రం అంటే ఐడియా వస్తుంది, రాదు. అలాగే ఒక్కొక్క మతం వాడు ఆ మతం అనే నూతిలో కూర్చుని ఇంకొక మతం గురించి మాట్లాడకూడదు అని చెప్పాడు. ఒకటే మాట, గొప్ప మాట చెప్పాడు. ఎవడు ఒక్కడున్న ప్రతి వాళ్ళు, నేను అందరం కూడా ఒక్కొక్క మతం అనే నూతిలో కూర్చున్నాం, మంచిదే. ఎవడు నుయ్యి వాడు గొప్ప, ఎవడు నూతిలోతు వాడికి తెలుస్తుంది, సంతోషం. కానీ నూతిలాగే ఇంకోటి ఉండాలి అనుకుని ప్రధాని గురించి అలా అంచనా వేయడం కాదు అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఈయన ఇప్పుడు హిందూ మత ప్రవక్త, లేకపోతే సర్వమతాలకి కలిపి ఒక బోధ చేస్తున్నాడా? ఆశ్చర్యపోయాడు ఇక్కడ. అంటూ ఏ మతానికి ఆ మతమే గొప్పది. సృష్టిలో ఏ సంప్రదాయాన్ని కానీ, ఏ విశ్వాసాన్ని కానీ, ఏ మతాన్ని కూడా ద్వేషించకూడదు. ఇదివరకు అనాగరిక రోజులు అయిపోయాయి, ఇప్పుడు కొత్త నాగరికత వస్తుంది, కొత్త సమాజం వస్తుంది. ఈ సమాజానికి కావలసినటువంటి పెద్ద నీతి ఏమిటంటే, కలహం కాదు కావలసింది, సహకారం. కొట్టుకోవడాలు కాదు, సహకారం కావాలి. ద్వేషం కాదు కావలసింది, పరస్పర ఆశయగ్రహణం. పరస్పర ఆశయగ్రహణం అంటే తెలుసు కదా, ఇచ్చిపుచ్చుకోవాలి. ఒక దాంట్లో మంచి, ఇంకో దాంట్లో పుచ్చుకోవాలి. ఎందుకంటే ఋగ్వేదం ఏనాడో చెప్పింది, ఆనో భద్రా కర్తవో యాంత్ విశ్వతః, దే లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. ప్రపంచం నలుమూలల నుంచి గొప్ప భావాలు రాని, తీసుకుందాం. అది వివేకానంద చెప్పినది. అన్ని వైపుల నుంచి మంచి భావాలు, ప్రతిదానిలో మంచి ఉంటుంది. ఒకరు మంచిని ఇచ్చిపుచ్చుకుని మనం మొత్తం ప్రపంచ మానవుడికి పనికొచ్చే విజ్ఞానం పరస్పరం ఒకరు ఇచ్చిపుచ్చుకుందాం. ఇది ఆయన చెప్పినటువంటి మాట. అందుకు ఎవరూ కూడా ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మారనవసరం లేదు. వాడు తన మతంలోనే ఉంటూ ఇంకొక మతంలోని మంచితనాన్ని గౌరవించి తెలుసుకోవచ్చు అని ప్రకటించాడు. ఒక ఉపన్యాసంలో వివేకానందే చెప్తారు, మన మతం ఎవరికి తమ మతంపై తక్కువ చూపు ఉండకూడదు. అయితే చిత్రం ఏంటంటే, వివేకానంద హిందూ మత ప్రవక్తగా వెళ్ళి విశ్వమత ప్రవక్తగా నిలిచిపోయాడండి. అది అంటే హిందూ రిలీజియన్ తరపున వెళ్ళిన వాడు యూనివర్సల్ రిలీజియన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి వచ్చాడు మహానుభావుడు, ప్రతివాడు యాక్సెప్ట్ చేయగలిగిన విధంగా. అయితే యూనివర్సల్ రిలీజియన్ని చెప్పగలిగే శక్తి హిందూ రిలీజియన్కు ఉన్నది అని దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది.
ఏ మార్గంలో నువ్వు భగవంతుడి గురించి చెప్పినా అన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి. భగవంతుడు ఒక్కడే, ఎక్కువ మంది లేరు అంటే అది కూడా మేమే చెప్పాం. ఏకం అనేకం, ఏకం అద్వితీయం బ్రహ్మ అని చెప్పిన వాళ్ళము మేమే, అనేకంగా ఉపాసించవచ్చని చెప్పిన వాళ్ళము మేమే. భగవంతుడు నిరాకారం నిరాకారం అంటే అవి మేమే చెప్పాం. మనం చదువుకున్న లలితా శాస్త్రంలో కూడా నిరాకార నిరాకుల అంటున్నాం. నిరాకారం సాకారం మేమే చెప్పాం. ఏకం అనేకం మేమే చెప్పాం. ఇంక చెప్పడానికి ఏముంది? నామరూప రహితం నామరూప సహితం రెండు మేమే చెప్పాం. కనుకనే ఏది చెప్పాలన్నా మాకెవడు కొత్తగా చెప్పక్కర్లేదంతా కావలసినంత ఉంది. ఇప్పుడు మాకు మీరు కొత్తగా మీ మతం తరపున ప్రతినిధుల్ని మా దేశానికి పంపక్కర్లేదు. కావాలంటే మతం మా దేశంలో మురిగిపోయింది, కావలసినంత మూలుగుతోంది, మీకు కావాలంటే మేము ఇస్తాం తీసుకోండి అన్నాడు. మీ టెక్నాలజీ మీ సైన్స్ మాకు నేర్పండి, మేము రిలీజియన్ ఇస్తాం అంటూ గొప్ప మాట చెప్పాడు. ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వగలిగే దేశం భారతదేశం, తెలుసుకోండి అన్నాడు ఒకటే మాట. అంతేకాదు ఈ దేశాన్ని అబ్జర్వ్ చేశాక ఆయన తెలుసుకున్న ఒక్క మాట, ఈ దేశం గొప్పతనం అంతా దాని ఆధ్యాత్మికతలో, దాని హిందూ మతంలో దాగి ఉన్నది. ఈ ఆధ్యాత్మికతని హిందూ మతాన్ని తీసివేస్తే భారతదేశానికి ఉనికి ఉండదు, ప్రాణం తీసేసిన శరీరంలో అవుతుందని స్వామి వివేకానంద ఆనాడు ఇచ్చిన విజన్. అందుకే భారతదేశానికి గొప్పతనం అంటూ ఉంటే ఆధ్యాత్మికతే. ఆయన ఒక మాట చెప్తాడండి ప్రపంచ మహాసభల్లో, అత్యద్భుతమైన మాట. ఒక సంగీతంలో ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ హ్యాజ్ ఇట్స్ ఇంపార్టెన్స్, అంతే కదండి. ప్రతి స్వరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏ స్వరం గొప్పది, ఏ స్వరం తక్కువదో చెప్పండి. ఎవ్రీ నోట్, ప్రతి స్వరానికి ఒక గొప్పతనం ఉంది. ఇన్ని స్వరాలు సమ్మేళనంలో అద్భుతమైన మ్యూజిక్ పుడుతుంది, అవునా లేదా? ప్రతి స్వరానికి దాని ఇంపార్టెన్స్ దానికి ఉన్నది. అదేవిధంగా ఈ ప్రపంచ విజ్ఞానం అనే అద్భుతమైన సంగీతంలో ప్రతి మతానికి, ప్రతి సిద్ధాంతానికి దాని స్థానం దానిదే. సంగీతంలో ఏ స్వరం ఇంపార్టెన్స్ దానికి ఉన్నట్టుగా ఏ మత సిద్ధాంతం ఇంపార్టెన్స్ దానికి ఉన్నది. ఇవన్నీ కలిపి మొత్తం విశ్వమానవ శ్రేయస్సు అనే సంగీతంలో మాధుర్యాన్ని ఇస్తున్నాయి అని అద్భుతంగా చెప్పినటువంటి వాడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాడు వివేకానంద. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినది. ఒక మొక్క మనం నాటి అది చెట్టు చేయాలని ప్రయత్నించేటప్పుడు ఆ మొక్కకి నీళ్లు పోస్తాం, పైగా మట్టి, చక్కటి మట్టిలో పెట్టి నీళ్లు పోస్తాం. అప్పుడు ఆ మొక్క నీరు తీసుకుంటుంది, మట్టి తీసుకుంటుంది, ఎండ తీసుకుంటుంది, గాలి తీసుకుంటుంది. వీటన్నిటితో కలిసి చెట్టుగా ఎదుగుతుంది. కానీ అది మట్టి తీసుకుందని మట్టిగా మారలేదు, నీరు తీసుకుందని నీరుగా మారలేదు, గాలిగానో ఎండగానో మారలేదు, చెట్టుగానే ఎదిగింది. అదేవిధంగా మనం కూడా ప్రపంచంలో అన్ని రకాల సిద్ధాంతాలు, అన్ని రకాల జ్ఞానాలు తీసుకున్నా మనం మనంగానే ఎదగాలి అని చెప్పాడు. ఇక్కడ నీదైన వ్యక్తిత్వాన్ని వదులుకోకు, ఎంత గొప్పగా చెప్పాడండి. కనుక మనదైన సంస్కృతిలో మనం ఉంటూ ఇందులో ఏముంది అని ప్రశ్నిస్తుండడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళని నేను అనడం కాదు, భారతదేశంలో కూడా ఇలా ఉన్నది. మనం ఒక ఆవిడ అన్నది, ఏమంటే నేను ఇంకా అమెరికాలో కాకుండా ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నానండి అని ఆ మధ్య ఫోన్ చేశాను. ఎందుకమ్మా, ఏమైనా ఉద్యోగాల్లో తేడాలు వచ్చాయంటే, లేదంటే ఉద్యోగాలన్నీ బాగున్నాయి, మా వాళ్ళు భారతీయతను మిస్ అవుతున్నారేమో, వద్దాం అనుకుంటున్నారంటే, అందుకైతే రాక్కర్లేదమ్మా, అక్కడైతే మిస్ అవుతున్నారు, ఇక్కడైతే లాస్ అవుతారని చెప్పి అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇంత ప్రపంచం పరిశీలించాక నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, తన సంస్కృతి మీద, తన మతం మీద గౌరవం లేకుండా అగౌరవం కలిగినటువంటి వాళ్ళు ఉన్న జాతి ఏదైనా ఉంటే ఆ జాతి పేరు భారత జాతి. ఇలా చెప్పేవి నేను అనుకోవద్దు. ఇప్పటికి ఇక్కడ కొందరు మేధావులను చూశారు, వాళ్ళు మన విజ్ఞానాన్ని శంకిస్తూ మాట్లాడతారు. ఏం స్టడీ చేశారని, ఏం అధ్యయనం చేశారని. వాళ్ళకు గుర్తు రావద్దు వివేకానంద ఎలాంటి సింహగర్జన చేశాడు మహానుభావుడు. మొత్తానికి ఆయన ఇక్కడ ఇచ్చినటువంటి ఉపన్యాసాలు సామాన్యం కాదండి. 6 ఉపన్యాసాల తర్వాత అప్పటికే ఏ రోజుకు ఆ రోజే ఆయనకి అభిమానులు పెరిగిపోయారు. ఇతర మతాల గురించి మాట్లాడేది విన్నారు కానీ ఎవరికి ఇంత ఫాలోయింగ్ ఎక్కడా రాలేదు. ఒక్క మహానుభావుడిని పట్టుకున్నారు, వదలలేదు. ప్రతి వాళ్ళు పట్టుకోవడం, ఎప్పటికప్పుడు మళ్ళీ విడిగా సభలు పెట్టేవారు, వేదాంత సభలు విడివిడి చోట్ల. ఈ తర్వాత ఆయన 3 ఏళ్ళు ఉన్నాడు అమెరికాలో. ఆ సమయంలోనే మధ్యలో యూరోప్ కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రవచనాలు ఇచ్చి వచ్చారు ఆయన. అప్పుడు ఇక్కడే వేదాంతిక్ సొసైటీ మనకి సౌత్ కాలిఫోర్నియాలో ఉంది, ఆ సమయంలో స్థాపించినది. అనేక మంది ఆయనకి ఇక్కడే శిష్యవర్గం చాలామంది తయారయ్యి ఆ వేదాంత విద్యను అవగతం చేసుకుని వ్యాపించేవారు. అంతేకాదు గొప్ప మాట చెప్పాడు, ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ వరల్డ్ ఈజ్ వేదాంత అని చెప్పిన గొప్ప మాట, వేదాంతం. ఎందుకంటే మన హిందూ మతంలో కూడా అనేక రకాల సంప్రదాయాలు, ఉపాసనలు చెప్పినా అవన్నీ వేదాంతంలోకి సమన్వయించబడతాయి. అంతేకాదు వేదాంత దృష్టితో మనం ఏ సంప్రదాయంలో ఉన్నప్పటికీ కూడాను పరస్పరం శాంతిగా ఉంటుంది. శైవమైన, వైష్ణవమైన, సౌరమైన ఎవరు కొట్టుకోక్కర్లే.
వేదాంత దృష్టి ఉంటే ఆ పరస్పర సమన్వయం ఉంటుంది. నిన్న ఎవరో అడిగారు, ఏమండి కృష్ణుడు గొప్ప అంటారు కొన్ని పురాణాల్లో, విష్ణువు గొప్ప అంటారు కొన్ని పురాణాల్లో, కొన్ని పురాణాల్లో శివుడే గొప్ప అంటారు, కొన్ని పురాణాల్లో రాముడే గొప్ప అంటారు, కొన్ని పురాణాల్లో అమ్మవారు గొప్ప అంటారు. ఏమిటి దేన్ని నమ్మేదండి? మీరే చెప్తారు. మీరు శివుడి గురించి చెప్పినప్పుడు శివుడిని మించిన వాళ్ళు లేడనిపిస్తుంది. మీరు కృష్ణుడి గురించి చెప్తే కృష్ణుని మించిన వాళ్ళు లేడనిపిస్తుంది. మరి ఏదో ఒకటి ఉండాలి కానీ ఇన్ని ఉంటాయండి, ఏదో ఒకటి చెప్పండి క్లియర్గా అన్నాడు. అయ్యా ఇలా చెప్పడం నేను ఒక్కడనే కాదు, నాకు ముందు ఇప్పుడు వ్యాసదేవుడే చేశాడు. ఆయనే శివపురాణం రాశాడు, ఆయనే విష్ణుపురాణం రాశాడు, ఆయనే కృష్ణ కథ రాశాడు, ఆయనే అమ్మవారి కథలు రాశాడు. ఆయన గణపతే పరమదైవమని ఒక గ్రంథం రచించాడు. గాణపత్యమనకు మతం ఉన్నది, గణపతే ప్రధానం అంటారు వాళ్ళు. లేదయ్యా వీళ్ళందరికంటే గొప్పవాడు సుబ్రహ్మణ్యుడు అన్నాడు ఒక ఆయన, దాని పేరు స్కాంద మతం. ఇవేవి కాదు, ప్రత్యక్షదేవ సూర్యుడే, ఆయనే విష్ణు, ఆయన చూడని పో అన్నాడు ఒక ఆయన, దీని పేరు సౌరమతం. ఇన్ని వాళ్ళే చెప్పారు. అంటే ఇప్పుడు సమన్వయం ఎలాగ? దీనికి సమన్వయం ఎలాగంటే ఒకటే, సర్వ విశ్వానికి ఆధారమైనటువంటి వాడు కూడా ఉన్నాడు. వాడు పరబ్రహ్మ అని మనకు చెప్తున్నది. పరబ్రహ్మ అనే శబ్దం ఉన్నది. ఈ పరబ్రహ్మ, బ్రహ్మం అంటే ది బిగ్గెస్ట్, ఇది అర్థం. పర అంటే అల్టిమేట్, అల్టిమేట్ అండ్ ది బిగ్గెస్ట్, అదే అనమాట. అల్టిమేట్, ది బిగ్గెస్ట్ ట్రూత్, అది అనమాట. దాని మించి మరొకట్లేదు, అది బ్రహ్మం అంటే. అయితే ఈ బ్రహ్మము నిర్గుణము నిరాకారము, అది చెప్తే అర్థం కాదు. అంటే ఏమిటంటే ఏది చెప్తే నిద్రిస్తుందో దాని పేరే వేదార్థం, మరొకటి కాదు. సందేహం లేదండి. లేకపోతే బ్రహ్మ అనే దానికి నేను అర్థం చెప్తాను, భరించగలరా? ఏదో మీనింగ్ కాదు, ఫీలింగ్ ఇవ్వాలి. బ్రహ్మం అంటే ఏమిటో మళ్ళీ ఇంత దాకా చక్కగా నడిచింది కానీ లాస్ట్ మినిటే కొంచెం అండి అంటారు మీరు, అందుకే నేను చెప్పాను. బ్రహ్మ అనేది చాలా గొప్ప విషయం అండి. సందర్భం వచ్చింది కనుక చిన్న విషయం, మీరు రకరకాల దేవుళ్ళ పేర్లను ఒక దగ్గర రాసుకోండి, వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకోండి. మీనింగ్స్ తెలిస్తే మాత్రం ఒకే పరబ్రహ్మ గురించి చెప్తున్నారు ఇక్కడ, అది మనం తెలుసుకోవాలి. ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. ఒక్కడే, ఎవడు ఒక్క దైవమో చెప్పు, ఒక్క దైవమో చెప్పు విష్ణు అన్నాడు. సో దట్ విష్ణువే ఒక్క దైవము, మిగిలిన వాళ్ళు లేరు, అంతే కదా. సరే, ఆ వేదంలోనే ఏకో రుద్ర నద్వితీయోవతస్థే, ఒక్కడే రుద్రుడు, మిగిలిన వాళ్ళు లేరు. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం, ఏకా ఆయన అమ్మవారు ఒక్కరే అని వేదమాట. అన్ని వేదమే చెప్పింది. మరి ఇప్పుడు ఏమంటాం? సమాధానం చాలా సులభం. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం, అది ఏకం. ఆ ఏకమైన పరబ్రహ్మమే మనం విష్ణువుగా, శివుడుగా, ఇంకో రకంగా భావన చేస్తున్నాం. ఎవరు ఎలా భావన చేస్తే వారిని అలా అనుగ్రహిస్తున్నది, అంతే. దాని బాధ ఏది ఉన్నదండి. అందుకే నేను విష్ణువుని ఎవరినైతే పరబ్రహ్మగా కొలుచుకుంటున్నామో ఆ విష్ణువే శివుడు, శక్తి, గణపతి ఇత్యాది రూపాలతో ఉన్నాడు. హరి అవతారములే అఖిల దేవతలు. అయిపోయింది కదా. ఆ సమన్వయం అందమైనది. కానీ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన శాస్త్రం చెప్తున్నది. ఉపాసకులను అనుగ్రహించడం కోసం వివిధ నామరూపాలతో ఒకే పరదైవాన్ని మనం ఆరాధిస్తున్నాం, అది తెలుసుకోవాల్సింది. అందుకే ఈశ్వర అనే శబ్దం ఈశ్వరుని శరణంబు వేడెదన్నని గజేంద్రుడు విష్ణుపరంగా అన్నాడు, ఇంకోటి శివపరంగా అంటాడు. ఏమున్నది? ఈశ్వర్రి అని స్త్రీలింగం పెడితే అమ్మవారు అయిపోయింది. చిత్రం ఏంటంటే ఈ సమన్వయాలు మనమేమో తలచించుకుని చేయక్కర్లేదండి, అక్కడ ఉన్నది మనం ఆలోచించాలి. అది వచ్చింది బాధ. మీరు విష్ణు శాస్త్రం చదవండి, ఎన్ని శివనామాలు ఉన్నాయి అందులో, అన్ని దేవతల నామాలు ఉన్నాయి. ఇంద్ర, వరుణ, లేదా యమ, కుబేర, అందరూ ఉన్నారు అందులోనే. అంటే అర్థం ఏంటి? సర్వదేవతాత్మకుడైన ఒక పరమాత్మ ఉన్నాడు. ఆ ఎరుకతో నువ్వు ఏ ఇష్టదైవాన్నైనా పరమాత్మ భావనగా ఆరాధించు. ఏ ఇష్టదైవాన్ని అంటే మనం క్రియేట్ చేసుకుంటే మళ్ళీ సరిపోదు. అదొకటి శాస్త్ర ప్రతిపాద్యం. మీరే చెప్పారు కదండి అనేది ఎవడో బొమ్మ పట్టుకొచ్చి కూర్చుని వాడినే పరబ్రహ్మను కుట్టానంటే సరిపోదు. పరబ్రహ్మగా ఆరాధించవలసిన దేవతా రూపములు కొన్ని ఉన్నాయి. అందుకే దేవత అంటే ఎవరో ముందు తెలిస్తే వేదవేద్యమైన తత్వాన్ని దేవత అంటారు. మంత్రవాచ్యార్థో దేవత, ఇది అర్థం. అందుకు ముందు దేవతలంటే తెలియాలి, పరమాత్మ అంటే తెలియాలి, పరమేశ్వరుడు అంటే తెలియాలి, జీవులు అంటే తెలియాలి. బహుశా ఏదో డీలింగ్ ఒకటి అయిపోయిందండి, మనకు తెలియకుండా పోయింది. ఎందుకంటే పుస్తకాల ద్వారా వచ్చిన మతం ఎక్కువ కాలం నిలబదు. ట్రెడిషన్, పరంపర, దానికి ఉంటుంది శక్తి. ఇంకా హిందూ మతం ఈ మాత్రం ఏంటి, బాగానే పట్టకట్టి నిలబడింది అంటే పరంపర వల్ల నిలబడింది. పరంపర ఇప్పుడు ఆ పరంపర తెగిపోయింది మధ్యలో ఎక్కడో. తిరిగి ఇలాంటి మహానుభావులు దాన్ని కలుపుతూ ఉంటారు. మొత్తానికి వివేకానంద ఇక్కడ ఆడిన మాటల్లో ఎన్నెన్ని గొప్ప మాటలు అంటే, ఒక చోటకు మాట చెప్తాను, గట్స్ అండి. ఈరోజు మన భారతదేశంలో కూడా మాట్లాడని భయపడతాం. మహానుభావుడు ఎంత గొప్పగా చెప్పాడు. హిందూ మతం ఎప్పుడు నశించేదని గట్టిగా చెప్పాడు. నశించేదైతే ఎప్పుడో నశించిపోయేది. ఇంకో మాట అంటాడంటే, నేను ఇక్కడే అమెరికాలో ఉన్న మాట, సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ
ఫిలాసఫికల్ థాట్స్ డెవలప్ అవుతున్న కొద్దీ నిలబడగలిగే శక్తి ఋషులిచ్చినటువంటి హైందవ మతానికి ఉన్నది. మిగిలినవి పింగాణీ కప్పుల్లా పగిలిపోయే పరిస్థితి రావచ్చు అన్నాడు. ఇలా పింగాణీ కప్పుల్లా అనే పదం కూడా వాడాడు ఆయన. ఎందుకంటే ఒక చారిత్రక పురుషుడు అంటే ఒక హిస్టారిక్ పర్సన్, ఒక చారిత్రక పురుషుడి చుట్టూ ఏర్పడిన మతం కాదు ఇది అన్నాడు. గొప్ప మాట. ఒక మానవుడి చుట్టూరో ఒక చారిత్రక పురుషుడి చుట్టూ దాని మీద ఏర్పడ్డ మతం కాదు ఇది. ఒక హిస్టారిక్ పర్సన్ ఉంటాడు, వాడికి ఏదో థాట్ వస్తుంది, వాడు చెప్తాడు, దానికి కొంత ఫాలోయర్స్ ఉంటారు, వాళ్ళు బుక్ చేస్తారు. ఆ బుక్ని ఆ పర్సన్ని పట్టుకుని దేవుళ్ళు ఆడే మతాలు ఎప్పుడైనా దెబ్బతినచ్చు. ఎందుకంటే వాడికి ఆధారం ఒక్కటే. ఆ ఒక్కటి ఎప్పుడో తప్పు అని ప్రూవ్ అయింది అనుకోండి, అది తప్పు అని ప్రూవ్ అవ్వగానే అంతా తప్పు అయిపోయింది. అది మిగిలిన అన్నిటికీ ఆ దోషం ఉంది, కానీ హైందవ మతంలో దోషం లేదు. ఎందుకంటే అది ఏదో ఒక పర్సన్ మీద ఆధారపడలేదు. ఉదాహరణకి నాకు రాముడు నచ్చలేదండి అన్నారా, రాముడు నచ్చకపోతే కృష్ణుడు ఉన్నాడు. ఇద్దరు నచ్చలేదంటే అవునైతే శివుడి దగ్గరికి వెళ్ళు. అది నాకు ఇవేవి నచ్చలేదండి అంటే ఏ రూపంలో నేను పరమాత్మ నిరాకార నిరాకుల ధ్యానించుకో, ఏది కావాలంటే అది ఇక్కడ ఉన్నది. చిత్రం ఏంటంటే రాముడు కృష్ణుడు పుట్టక ముందు కూడా హిందూ మతం ఉన్నది. రాముడు కృష్ణుడు కూడా హిందూ మతం ఫాలోయర్సే. వాళ్ళు తిరిగి రీఎస్టాబ్లిష్ చేసిన దాన్నే కదా. కృష్ణుడు ఏం చెప్పాడు, నేను కొత్త మతం చెప్తున్నాను అనలేదు. కొత్త మతం ఎవడైనా తెస్తే కొంప ముంచండి అర్థం. మాది కొత్త కల్ట్ అండి, కొత్త కల్ట్ అయితే మా కొంప మునిగిందండి అని అంటే. కొత్తదనం అంటే కొంప ముంచుతుంది. సనాతనం అంటే ఎటర్నల్, శాశ్వతమైన ధర్మం. ఎందుకంటే మనం ఆనందం పొందాలి అని అందరూ అనుకుంటారు. ఆనందం పొందాలనుకోవడం ఎప్పుడు మొదలైంది? యంగ్ జనరేషన్లో మొదలైందా? కొత్త మోడర్న్ టైమ్స్లో మొదలైందా ఆనందం కావాలి అనే తపన? ఆనందం కావాలని ఎప్పటి నుంచి ఉంది? ఆనందం కావాలనే కోరిక సనాతనంగా ఉన్నది, ఆనందం ఇచ్చే మార్గము సనాతనంగా ఉన్నది. అది తెలుసుకోవాల్సింది. అందుకే హిందూ మతం ఎంత ప్రాచీనమైనది అంటే సృష్టి ఎంత ప్రాచీనమో అంత ప్రాచీనం హిందూ మతం, చెప్పడానికి లేదు. అది దీని యొక్క విశిష్టత. అందుకే నువ్వు ఏ మార్గంలో ఆలోచించు దానికి కావాల్సిన ప్రత్యేకత దీనిలో ఉన్నది. అందుకే మతం అనే దానికి అద్భుతమైన డెఫినేషను రమణ మహర్షి చెప్తున్నారు చూడండి. మతం అంటే మూడింటి గురించి డిస్కస్ చేసేది మతంట. ఒకటి ప్రపంచం, రెండు జీవుడు, మూడవది ఈశ్వరుడు. ఈ మూడింటి గురించి ఆలోచించే దాని పేరు మతం అనుకోండి. ఇంకోటి ఏమీ లేదు. ఇంత క్లియర్ కట్ డెఫినేషన్ ఎక్కడ కనబడుతుందో తెలుసా? అంత క్లియర్ కట్ డెఫినేషన్ అండి. జీవుడు అంటే ఎవడైతే థింక్ చేస్తున్నాడు వాడు, అంతే జీవుడు. వాడికి కనిపించే ప్రపంచం, ఈ రెండు ఎవరి కంట్రోల్ ఉన్నాయో ఈశ్వరుడు. ఈ మూడింటి గురించి డిస్కస్ చేస్తూ వాడికి వచ్చిన థాట్స్ వాడు చెప్తున్నాడు. ఆ ఈశ్వరుడు సాకారుడు అంటాడు ఒకడు, నిరాకారుడు కూడా అంటాడు ఇంకోడు, ఆయనే అన్నీ చేస్తున్నాడు అంటాడు ఒకడు, ఎవరి కర్మకు తగ్గట్టు వాడు చేస్తున్నాడు అంటాడు. ఇలా డిఫరెంట్గా ఒక్క దాని గురించే చెప్తున్నారు. అలాగ అనేక మంది గ్రహించారు. వీరు గురువు గారు ఉన్నారు పరమహంస, ఆయన అనేక ఎక్స్పెరిమెంట్లు చేశాడు. అన్ని మతాల్ని ఫాలో అయ్యాడు. ఆయన ఫాలో అయ్యాడని మనం జనం అవ్వకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్ని మెడిసిన్స్ని తన మీద ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి అంటే వాడికి అంత సాక్రిఫైస్ అయినా ఉండాలి, అంత అబ్జర్వ్ చేసుకోగలిగే శక్తి అయినా ఉండాలి. అది అందరికీ ఉండదు. అది హై లెవెల్ యోగులకు ఉంటుంది. వాళ్ళు చేసిన మనం చేయడానికి లేదు. బొట్టు పెట్టుకోవని చెప్పే మతం, బొట్టు అక్కర్లేదని మతం, రెండూ ఒకటి ఎలా అవుతాయి? దేని పద్ధతి దానిది. దాన్ని నిందించక్కర్లేదు, దేని పద్ధతి దానిది. పడకపోవడం వాదించుకోవడం అన్నదే అది మతం వల్లే లేదండి, ఆ మనిషి స్వభావం మీద ఉంటుంది. మనం అనుకుంటుంటాం ఈ మతాలే లేకపోతే కలహాలే ఉండవని. అప్పుడు మరొకటి వస్తుంది కలహానికి సబ్జెక్టు, ఏదో ఒక సబ్జెక్టు. మతం లేకపోతే భాష ఉంది, భాష మీద కొట్టుకున్న దేశాలు ఎన్ని లేవు? అవునా లేదు? భాష మీద ద్వేషం పెంచుకునే వాళ్ళు లేరు. భాష లేకపోతే పార్టీ వస్తుంది, పార్టీ లేకపోతే సిద్ధాంతం వస్తుంది. మనిషికి పడకపోవడం అనే స్వభావం ఉండాలే కానీ దేన్నో ఒక దాన్ని ఆధారం తీసుకుని కొట్టుకుంటూనే ఉంటారు. మెడికల్ ఫీల్డ్లో కొట్టుకోవట్లే. ఆయుర్వేదం దేనికి పనికిరాదు అంటాడు వీడు, ఇంగ్లీష్ మెడిసిన్ దేనికి పనికిరాదు అంత చంపేస్తుంది అంటాడు వాడు, ఆ రెండూ దేనికి పనికిరావు హోమియోపతి ది బెస్ట్ అంటాడు వాడు, ఇంకోడు అంటాడు ఇది ఏం అక్కర్లేదండి నేచర్ ట్రీట్మెంట్ చాలా అంటాడు ప్రకృతి చికిత్సగాడు, ఈ నాలుగు అక్కర్లేదు మా యునాని ది బెస్ట్ అంటాడు వాడు. పోనీ అందులో పోనీ ఒక ఫీల్డ్ పోనీ ఎంచుకున్నారు సెలెక్ట్. ఆ మెడికల్ ఫీల్డ్లో కూడా ఇద్దరు డాక్టర్స్ ఒపీనియన్ ఒకటి కాదు. ఎందుకంటే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుని హరి అనుకున్నవాడు ఒకడైతే, ఇంకో డాక్టర్ ట్రీట్మెంట్లో అదే జబ్బుకు బాగుపడ్డవాడు ఉన్నాడు. వాడు తీరి వీడు, వీడు తీరి వీడు, మళ్ళీ వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు. కానీ కొట్టుకోవడం అనేది దేనిలోనే ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ఏ వైద్యం గొప్పదంటారు? ఇంత చెప్పాను కదా నేను. 4 వైద్యాలు గొప్పవే. ఏదో ఎలా ఏదో ఒకటే ఉంటుంది, ఏదో ఒకటే ఎలా ఉంటుందండి? 4 గొప్పవే. ఎందుకంటే ఆరోగ్యం బాగుపడ్డ వాళ్ళు అన్ని వైద్య చికిత్సల్లోనూ కనబడుతున్నారు. ఒక ఆయన అంటాడు నాకు ఇంగ్లీష్ వాళ్ళు ప్రాణాంతకం చేశారండి, అప్పుడు ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళ్తే మొత్తం బాగుపడ్డాను అనేవాళ్ళు ఎంతమంది మీకు నాకు కూడా కనబడ్డారు.
హోమియోపతికి బాగుపడ్డానండి అని అంటాడు ఒక ఆయన అంటాడు ఆయుర్వేదంలో నానా రకాల మందులు మింగేసి పాడైపోయిన వాడు నా దగ్గరికి వచ్చి బాగుపడ్డాడు, ఇంగ్లీష్ వైద్యులు బాగుపడ్డవాడు చాలా మంది ఉన్నారు. దీన్ని బట్టి ఎవడ కర్మ కొద్దీ వాడికి మార్గం బాగుంటుంది. ఇంకేం చెప్పండి. కనుకనే ప్రతి సిద్ధాంతంలో మతంలో అది ఇవన్నీ ఉంటాయి. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరస్పర ద్వేషం అనేది కూడదు. వివేకానంద చెప్పినది దానితో ఒక సానుభూతి. అంతేకాదు ఆనాడు 1893లో వివేకానంద ఇక్కడ ఇచ్చినటువంటి మెసేజ్ మన మీద ఎంత స్ట్రాంగ్గా పనిచేసిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళ మీద అద్భుతంగా పనిచేసింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ జనరేషన్స్ టుగెదర్ ఇక్కడ ఉండడమే కాకుండా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్లోనూ వాటన్నింటిలో కూడా బాగా ఇక్కడ వ్యాప్తి చెంది ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫిలాసఫీలో, ఇక్కడ సిస్టంలో అనేకం హిందూ వేదాంత తత్వం దాగి ఉన్నది. ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పాలసీ మేకర్స్లో ఉన్నారు. హిందూ మతం, వేదాంత మతం ఇన్ఫ్లుయెన్స్ పొందిన వాళ్ళు. దానికి మీకు ఇంకా తెలియాలంటే మనకి అమెరికన్ వేద ఆ రచించిన వారి పేరు ఏమనుకున్నాం, ఫిలిప్ గోల్డ్బెర్గ్. అమెరికన్ వేద ఆ పుస్తకం చూడండి, నేను చెప్పింది రచించిన వాడు మళ్ళీ అమెరికనే. ఆయన మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిందూయిజం ఆన్ అమెరికన్ సొసైటీ అది రచించాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. అంటే అది ఏ విధంగా అంటే ఇప్పుడు వాడి పేర్లు చెప్పకపోవచ్చు, వ్యాప్తిలో గెలిపింది. ఆనాడు వివేకానంద ఒంటరిగా సాధించిన విజయం ఈనాడు ఎంతోమంది హిందూ మాంగ్స్ ఇక్కడికి వచ్చి విజ్ఞానం చెప్పడానికి దోహదపడింది. ఆ తర్వాత వచ్చిన పరమహంస యోగానంద, రామతీర్థ, వీళ్ళందరూ ఎంత, చిన్మయానంద, వీళ్ళందరూ ఎంత ప్రభావితం చూపించారు, చూపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే హిందూ మతం ఏదో ఒక దేశానిదని కాదు, ఆ దేశం నుంచి రావచ్చు, మొత్తం ప్రపంచమంతా వ్యాపించింది. ఈ సమయంలో ఒక చిన్న అనుభవం. వెస్ట్ వర్జీనియాలో ఈ కృష్ణ మందిరం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన రాసలీల పెయింటింగ్ ఉంది. ఆ పెయింటింగ్ చూసి ఒక ఇండియన్ థాట్ని ఒక ఇటాలియన్, అది ఇటాలియన్ వేసేట, అది వాళ్ళు చెప్పారు నాకు. ఒక ఇండియన్ థాట్ని ఒక ఇటాలియన్ అంత బాగా అర్థం చేసుకున్నాడు. ఆ పెయింటింగ్ వేసేటప్పుడు కృష్ణుడు ఎలా ఉండాలి, గోపికలు ఎలా ఉండాలి, ఫిలాసఫీ అంతా చూపించాడు. ఒక ఇండియన్ థాట్ని ఒక ఇటాలియన్ ఎలా అర్థం చేసుకున్నాడో అని నేను ఆపుకోలేక బయటకు అన్నాను నా మిత్రుడితో, పక్కన పడతా. వెంటనే అక్కడ పూజారిగా ఉన్న అమెరికను, దట్ ఈస్ నాట్ ఇండియన్, ఇట్ ఈస్ యూనివర్సల్ అన్నాడండి. అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది, కానీ ఉండబట్లకి నేను ఒక మాట అన్నాను, బట్ దట్ యూనివర్సల్ థాట్ కేమ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు. అందుకు ఆ విశ్వజనీయమైన ఒక భావం హైందవ సిద్ధాంతంలో ఉన్నది. దేన్నైనా యాక్సెప్ట్ చేయగలుగుతూ, అదే ఆనోభద్రాకృతమో ఎంత విశ్వత. ఇందాక మొక్క, ఆ ఒక్క మొక్కను గుర్తుపెట్టుకుంటే చాలండి. ఆయన ఒక 2 సభలో చెప్తాడు అమెరికన్స్తో, ఏమనంటే నేను ఇంత చెప్పాను కనుక మిమ్మల్ని హిందువులుగా మారిపోమని చెప్పలేదు, రామరామ అంటాడు. ఇలాగే అలాగే నన్ను మీరు క్రిస్టియన్గా మారమని చెప్పకూడదు, శివశివ అన్నాడు. ఎవరు దాంట్లోనే ఉంటూ ఇంకో దాన్ని యాక్సెప్ట్ చేయండి, అలా చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఉంటారండి? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పగలిగిన సంస్కారం భారతీయుడికి తప్పింకెవరికి ఉంటుంది? ఆ కారణం చేతనే ఆయన మొట్టమొదట ఇతర మతాలు ప్రాణాలు తీసేస్తూ హింసిస్తుంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వచ్చినటువంటి శరణార్థులకి ఆశ్రయం ఇచ్చిన దేశం భారతదేశం, అక్కడి నుంచి వచ్చాను నేను అన్నాడు. తెలుసా మీకు ఆయన చెప్పినటువంటి భావం అది. అలాగే అన్నీ ఓపెన్ చేశాడు ఆయన. మొత్తం ఇందాక చెప్పినట్లుగా వేదాంతమే గొప్పది, ఇది గొప్పది కాదు, అది గొప్పది కాదు, అన్నీ తీసుకున్నాడు. ఆ తర్వాత 96 వరకు ఈ దేశంలో ఉన్న మహానుభావుడు 96 డిసెంబర్లో బయలుదేరి భారతదేశానికి ప్రయాణం ప్రారంభించాడు. సరిగ్గా 97 జనవరి 1897 జనవరిలో కొలంబోలో ముందు ఆయన దిగి ఆ తర్వాత చెన్నైకి చేరుకున్నారు. మొట్టమొదటి భారతదేశంలో అడుగు పెడుతూ ఉండగా ఆయన కోసం స్వాగతం పలకడానికి ఎంతమంది వచ్చారండి. ఆయన ఇక్కడ ఇస్తున్న ఉపన్యాసాలన్నీ కూడా మీడియా ద్వారా భారతదేశానికి చేరుతుంటే అవి చదువుతూ అక్కడ మేధావులు స్పందించిపోయారండి. ఒక్కటి, అస్వతంత్రతతో ఉన్న భారతదేశం అప్పుడు మనది, మర్చిపోవద్దు. అప్పుడు భారతీయులకి ఇన్ఫీరియారిటీ బాగా ఉండిపోయింది. ఎవరికైతే నేను దేనికి పనికిరాని వాడిని అంటాడో వాళ్ళకి ఫైటింగ్ స్పిరిట్ ఎక్కడొస్తుంది? కానీ వివేకానంద మాటలతో వాళ్ళకు స్ఫూర్తి కలిగిందిట. నా దేశం గొప్పది, నా సంస్కృతి గొప్పది, నా మతం గొప్పది, అలాంటి ఈ దేశాన్ని పరాయి వాళ్ళు పాలించడం ఏంటి, దీన్ని మనం ఎదుర్కొనాలి అంటే అన్ని స్వాతంత్ర ఉద్యమాలకి ఊపిరి ఇచ్చినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. కనుక ఆయనకు హిందూ మాంక్గా ఎంత చూస్తామో ఒక పేట్రియాట్గా అంత చూడాలి. భారతదేశం పునరుజ్జీవనం, రినేసెన్స్, దానికి ఆయన మార్గదర్శి, ఆయనే ప్రారంభకుడు. ఇది బిగనర్ అండ్ పయనీర్. ఆయన చేసినటువంటి మెచ్చుకోవాలి. ఎందుకంటే తర్వాత వచ్చిన స్వాతంత్ర యోధులు ఎందరూ ఆయన వల్ల ప్రభావితులయ్యారో తర్వాత వచ్చిన వాళ్ళు. అందులో మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, స్వామి వివేకానంద సాహిత్యం మొత్తం చదివాను, చదివాక నా దేశంపై భక్తి ఇనుముడించింది,
నా స్వాతంత్ర పోరాటానికి ఒక దిశ కనబడింది, ఒక డైరెక్షన్ కనబడింది, ఒక మార్గం కనబడింది అని స్వామి మహాత్మా గాంధీ చెప్పిన మాట. ఆ తర్వాత వచ్చినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యేటువంటి పర్సనాలిటీస్లో ఒకడు. ఆ తర్వాత వచ్చిన అందరు రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి, ఇంకా ఎవరు, జవహర్లాల్ నెహ్రూ ఎంత రాస్తాడు వివేకానంద గురించి మీరు చదవండి. ఇక్కడ వీళ్ళందరికీ కూడాను ఈ దేశం కోసం ఏదో చేయాలని తపన కలిగించిన వాడు మహానుభావుడు. అలాంటి ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ అది కలిగించాడు ఆయన, ముందు ఆత్మవిశ్వాసాన్ని అందించిన మహానుభావుడు ఆయన. ఆయన మొట్టమొదటి ఈ భారతదేశంపై అడుగుపెట్టి తిరిగి వచ్చిన తర్వాత అన్న మాట అంటే ఇంతవరకు వాళ్ళ దగ్గర కళ్ళు తెరిపించాడు. ఇప్పుడు ఆయనకు రెండో పని పడింది. ఏమిటి? ఈ జాతికి పునరుజ్జీవనం కలిగించడం. ఈ పని ఇప్పుడు చేస్తున్నాడండి. సెకండ్ స్టెప్ ఆయన యొక్క లైఫ్ మిషన్లో సెకండ్ స్టెప్. వాళ్ళకి అవేర్నెస్ కలిగించాడు. ఇప్పుడు అవేర్నెస్ కలిగించి దీని యొక్క అసలు స్వరూపం చూపించి పనికిమాలినవన్నీ తీసి మన జాతికి ఉజ్జీవనం కలిగించడం కోసం ఆయన చెప్పిన మాటలు చూడండి. ఈ దేశంలో అడుగు పెడుతూ మొట్టమొదటి లెక్చర్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ దేశంలో అంటే భారతదేశంలో అడుగు పెడుతూ మొట్టమొదటి చెప్పిన మాట ఏమిటి అంటే, ఇదివరకు ఈ దేశం నుంచి వెళ్ళక ముందు నాకు ఈ దేశంపై చాలా ప్రేమ ఉండేది. తిరిగి ఈ దేశానికి వచ్చాక నాకు కలిగిన భావం ఏంటంటే, ఒక ప్రేమ మాత్రమే కాదు, నా దేశంలో ప్రతి మట్టి కణం పవిత్రమైనది, ప్రతి నేలా క్షేత్రం, ప్రతి జలము తీర్థం, అంత పవిత్రమైన భూమి ఎక్కడా లేదని దండం పెట్టుకున్నాడు భారతదేశానికి. ఆ ప్రైడ్ భారతీయులకు కలగాలి. మీరు ఇక్కడున్నా అక్కడున్నా ఎప్పుడు దేశాన్ని మాత్రం అవమానించవద్దు. అదొక్కడు బాగా గుర్తుపెట్టుకోండి. కొందరు మానవుల స్వార్థం, పరిపాలకుల స్వార్థము, అదేవిధంగా మనం మొట్టమొదటి ఏర్పరచుకున్న పరిపాలనా విధానంలోనే దేశం మీద గౌరవము, సంస్కృతి మీద గౌరవం లేని పాలకులు అక్కడ కూర్చున్నారు. దాని ప్రభావం మనం ఇప్పుడు 60 ఏళ్ళు అనుభవిస్తున్నాం. తెలియంది కాదు, కేవలం ఓటు బ్యాంకును పోషించుకోవడం కోసం దేశాన్నే దెబ్బతీసే వాళ్ళని నెత్తికెత్తుకుంటున్నటువంటి పాలకుల స్థితిలో ఉన్నాం మనం. దోషాలు వీళ్ళవి, దేశానిది కాదు. అందుకు ప్రతి వాళ్ళు దేశాన్ని ఎప్పుడు కూడా పొరపాటును కూడా నిందించవద్దు. మా దేశం అంతా డర్టీ అండి. అయ్యా, కొన్ని 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన దేశాన్ని చూసి కొన్ని లక్షల క్రితం అనేక మంది పైవాళ్ళు వీళ్ళు దాడులు చేసి అక్కడికి దోచుకు తింటూ ఉంటే ఇంతమందిని మోసి 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 నా దేశం పేదదయ్యింది, నా దేశం ముసలిదయ్యింది. అక్కడ వివేకానంద గొప్ప మాట చెప్తున్నాడు. ఎందుకంటే ఈ పడవని మీరు తక్కువ చేయొద్దు, ఈ పడవే ఎందరినో దాటించింది, ఎంతమందినో దాటించింది యుగాల నుంచి. అలాంటి ఈ పడవకి ఏదో పొరపాటున ఒక రంధ్రం పడిందని చెప్పి ఈ పడవని మీరేమి నిందించవద్దు, మనం ఈ పడవలోనే ఉన్నాం, రండి ఆ రంధ్రాలు పూడుద్దాం, బాగు చేసుకుందాం, ఈ పడవతో సాగుదాం అని చెప్పాడు మహానుభావుడు. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు భారతదేశం గురించి. అందుకు ఈ దేశం గొప్పతనం అని చెప్తున్నాడు. ఇందులో ప్రతి మట్టికడం పవిత్రం. గొప్ప మాట చెప్తాడు. నేను అనేక దేశాలు చూశాను, అనేక నాగరికతలు చూశాను, అనేక మతాలు చూశాను, పైగా అన్బయాస్డ్గా చూశాడు మహానుభావుడు. ఓపెన్ మైండ్తో చూశాడు. అన్నీ చూసి నేను ఒక్కడు చెప్తున్నాను, లోపం లేని మతం లేదు, లోపం లేని దేశం లేదు, లోపం లేని నాగరికత లేదు, లోపం లేని సంస్కృతి లేదు. ప్రతి దాంట్లో లోపాలున్నాయని దేన్ని తీసిపారేక్కర్లేదు. అయితే అన్నిటితో పోల్చి చూస్తే నా మతంలో లోపాలు చాలా 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 తక్కువ. ఆయన చెప్పిన మాట ఇక్కడ, నా మతంలో నా సంస్కృతిలో చాలా తక్కువ లోపాలు ఉన్నాయి, పైగా ఈ లోపాలు నేను సవరించడానికి కూడా ప్రయత్నించను అన్నాడు. అక్కర్లేదన్నాడు. ఎందుకంటే మరి సవరణ లేకపోతే అంటే మా హిందూ మతం డైనమిజం ఉన్నటువంటి మతం, డైనమిక్ రిలీజియన్. ఇది కాలగమనంలో తన్ను తానే సంస్కరించుకుంటూ సవరించుకుంటూ వెళ్ళిపోగలదు. అవునా లేదా మీరే ఆలోచించండి. మనలో మనమే ఎన్ని సంస్కరించుకుంటూ వచ్చాం ఇక్కడికి. ఎవరో కొంతమంది స్వార్థపరులు ఒక గుంపుగా తీరి ఏదో కొత్త సిద్ధాంతం ప్రవేశపెట్టి పాడు చేయవచ్చు, కానీ తర్వాత వచ్చిన మేధావులు సవరించుకున్నారా లేదా? అలా సవరించుకోగలిగిన డైనమిక్ సెన్స్ మన హిందూ మతంలో ఇన్బిల్ట్ ఉన్నదయ్యా. అది దీని యొక్క గొప్పతనం. ఫెనటిజం లేదు, డైనమిజం ఉన్నది. ఇవన్నీ కూడా ప్రతిపాదన చేశాడు. అయితే ఇప్పుడు మనకు కావలసినంత పూర్వవైభవాన్ని తెలుసుకోవాలి. అక్కడ యూత్ను ఉద్దేశించి చెప్తాడండి చెన్నైలో, మీరు గో బ్యాక్ 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 బ్యాక్, ఇంకా వెనక్కి వెళ్ళండి, ఎంత వెళ్ళగలిగితే అంత వెనక్కి వెళ్ళగలిగితే ఆ భారతదేశం యొక్క భవ్యత్వం మీకు కనబడుతుంది. ఆ భవ్యత్వాన్ని అంతటిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళండి అన్నాడు. అంటూ గొప్ప మాట చెప్తాడు. ఇప్పుడు భారతీయులకు కావలసినవి ఏంటో ఆయన చెప్తున్నాడు. ముందుగా స్త్రీ జనులు, సామాన్య జనులు, వాళ్ళకి తిరిగి గౌరవం ఇవ్వాలి. ఆయన పునరుజ్జీవనం కోసం చెప్పిన పద్ధతులు. రెండవది ఏమిటి అంటే విద్య. ఇది బాగా అందరికీ అందించాలి. కొందరి స్వార్థం వల్ల పేదరికాన్ని, నిరక్షరాస్తిని పెంచి పోషించాం, ఇప్పుడు అంతా సవరించాలి. భారతీయ ఋషులు ఇచ్చిన వేదాంత ధర్మం పల్లెల్లోకి, నగరాల్లోకి, మురికి వాడల్లోకి, కాఫీ హోటళ్లలోకి, క్లబ్బుల్లోకి ప్రవేశించాలని చెప్పాడు ఆయన మహాత్ముడు. అదే ఎవరో కొద్ది మంది దగ్గర దాగి ఉండడం కాదు. ఇట్ షుడ్ రీచ్ ఎవ్రీవన్.
ఇట్ షుడ్ ఇన్స్పైర్ ఎవ్రీవన్. అది కావలసినటువంటి పరిస్థితి. ఈ దేశం యొక్క ఆధ్యాత్మికత మీద ఈ దేశానికి గౌరవం ఉన్నప్పుడు మళ్ళీ ఇదంతా పునరుజ్జీవనం అవుతున్నది. అదే ప్రతి దేశం తన స్పెషాలిటీ కాపాడుకుంటూ అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలి, అది చూపించాడు ఇక్కడ. అంతేకాదు ప్రపంచంలో ఇందాక చెప్పిన జీవుడు ఈశ్వరుడు ప్రపంచం అనే దాని గురించి ఎప్పుడు బోధించగలిగినా అలా బోధించగలిగే దేశం భారతదేశం మాత్రమే. ప్రపంచానికి భారతదేశం గురుపీఠం. అదే ఆయన చెప్పినటువంటి మాట. ఈజ్ టీచర్ టు యూనివర్స్ భారతదేశం అంటే. అది ఆయన చెప్పినది. అందుకు ఆయన మనలో మార్పు ఎలా రాగాలి? ఒకటి పాశ్చాత్య భావాల్లో మనం కొట్టుకుపోయి వాళ్లే గొప్పవాళ్ళనే పనికి మాలిన అడ్మిరేషన్ వదిలేయాలి. అలాగని మనం తోలనాడకూడదు. మ్లేచ్చులని వాళ్ళు తోలనాడొద్దని చెప్పాడు, వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. కానీ మనకేమీ లేదు, వాళ్లే గొప్ప అని భజన చేయొద్దు. అది ఇక్కడ ఇలా చెప్తూ ఆయన ఎలాంటి మార్పులు తేవాలో యువతకు ఉద్దేశిస్తూ ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఎడ్యుకేషన్ ఎలా ఉండాలని చెప్పాడండి. బహుశా ఇలాంటి ఎడ్యుకేషన్ మీకు భారతదేశంలో వెతికితే కనబడదు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే ఎడ్యుకేషన్ ప్రపంచంతో అన్ని జ్ఞానాలు, టెక్నాలజీ, సైన్స్ అన్ని చెప్తూనే ఆ ఎడ్యుకేషను భారతీయమైన హృదయాన్ని ఆవిష్కరించాలి. అదేవిధంగా క్యారెక్టర్ బిల్డప్ చేయగలగాలి, మన పర్సనాలిటీని డెవలప్ చేయగలగాలి, మనల్ని సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, మన బుద్ధికి శరీరానికి శక్తిని ఇవ్వగలగాలి. అది దుర్బలుల్ని చేయరాదు. ఇప్పుడు దుర్బలుల్ని చేస్తోందా లేదా? మొన్న మధ్య ఒక మహానుభావుడు, పెద్ద వృద్ధమూర్తి, బహుశా చాలామందికి తెలిసి ఉంటారు, ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు. మహానుభావుడు ఆయన, వృద్ధమూర్తి. ఆయన తన పిల్లలతో కూర్చుని కబుర్లు ఆడుతుంటే మనవరాలు అప్పుడే పరీక్ష రాసి వచ్చిందిట. ఏమ్మా ఎలా ఉంది, బాగా రాసేవంటే రాసేను తాతయ్య అని లోపలికి వెళ్ళి ఆ తర్వాత పైకి వెళ్ళి డాబా మించి కిందకు దిగు చచ్చిపోయిందిట అమ్మాయి. ఎందువల్ల అంటే పరీక్ష బాగా రాయలేదు, ర్యాంక్ రాదు, ఏమంటారని. ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎడ్యుకేషన్ అంటాడు ఆనాడు వివేకానంద. అంటే వివేకానంద లాంటి మేధావులు చెప్పిన మాటలను కూడా పక్కకు తోసేసి మన వాళ్ళు పరిపాలన విధానం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది జరిగింది ఇక్కడ. ఆయన ఏం చెప్తున్నాడు? సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ. నీ మనస్సును దృఢపరచాలి, నీ శరీరాన్ని దృఢపరచాలి. అందుకే ఆయన అందరూ దృఢంగా తయారవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే ఆయన చెప్పినటువంటి మాట. దానికి కావలసిన విధంగా తయారవ్వండి. అందుకో ఒక మాట అంటాడు ఆయన, సోమరిపోతు కంటే దొంగ మేలు అన్నాడు ఆయన. అందుకే ఈ మధ్య మొదలెట్టేనండి అన్నాడు ఒక ఆయన దొంగతనం. ఆయన ఉద్దేశం దొంగతనం చేయమని కాదు ఇక్కడ. బీ యాక్టివ్, అది యాక్టివ్గా ఉండు, అంతేగాని సోమరితనం అని. అందుకే అది వేదాంతనండి. గ్లూమీ ఈజ్ నాట్ రిలీజన్ అండి. గ్లూమీగా కూర్చొని రిలీజన్ కాదు. బీ చీర్ఫుల్, ఉత్సాహంగా ఉండు, బలంగా ఉండు. అది ఆయన చెప్పింది. అంత అందుకే వివేకానంద అంటేనే ఉత్సాహం, ఒక స్ఫూర్తి, మహానుభావుడు. అందుకు అద్భుతమైన ఫోకస్ చేశాడు. పైగా ఎప్పుడు దుర్బలత్వం రాని ఎక్కువ అన్నాడు. దుర్బలత్వం అంటే నేనేం చేయగలను, నా వల్ల అవుతుందా అన్న వీక్నెస్ వద్దు. నీకు ఏ విధంగా వీక్నెస్ వద్దు. మీరు భగవద్గీత అంతా పక్కన పెట్టేసి ఒక్క శ్లోకం తీసుకోండి చాలన్నాడు. ఏమిటంటే క్లభ్యం మస్మగమపార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఆనాడు భారతుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆ శ్లోకమే ఇప్పుడు భారతీయులైన మీకు చెప్తున్నానన్నాడు వివేకానంద ఈ శ్లోకాన్ని. క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఆ మానసికమైన బలహీనతని నువ్వు విడిచిపెట్టి, మెంటల్ వీక్నెస్ దాన్ని విడిచిపెట్టి, త్యక్తోత్తిష్ఠ పరంతప, నువ్వు సామాన్యుడిగా పరుల్ని తప్పింపజేసేంత ప్రతాపశాలివి. ఏది నీ ప్రతాపం? తీసుకురా. అందుకే ఆధ్యాత్మ మార్గం అంటే వృద్ధులు బలహీనులై నీరసులై ఇంకా చేసేదేమీ లేక పట్టుకునేది కాదండి. అందుకు ఉపనిషత్తు చెప్పిన మాట చెప్పండి, ద్రఢిష్ట బలిష్ట అని. ఉపనిషత్తు చెప్పిన అహం బ్రహ్మాస్మి సిద్ధాంతాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చిన మహానుభావుడు. అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని చెప్పినమాట. ప్రతి వాడిలోని బ్రహ్మం ఉన్నదని మా వేదాంతం చెప్తున్నది. అహం బ్రహ్మాస్మి ఆ మాట చెప్పిన మహానుభావుడు. ప్రతి వాళ్ళలోని బ్రహ్మ పదార్థం దాగి ఉన్నది. కనుకనే నాలో ఉన్నది ఏమిటి? అనంత సృష్టిని నడపగలిగిన ఈశ్వర శక్తి నాలో ఉంది. సామాన్యమా? కనుకనే భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉంటుంది. భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే పరలోకమందున్న ప్రభువు అని అన్నాడు భారతీయుడు. ఏమంటాడో తెలుసా భారతీయుడు? భారతదేశం అడిగి చూడండి, మట్టి పిసుక్కునేవాడిని కూడా భగవంతుడు ఎక్కడున్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అంటే తెలిసినా తెలియకపోయినా అంత డౌన్ టు ఎర్త్ ఫీలింగ్ వెళ్ళిపోయింది భారతదేశంలో. కానీ ప్రతి వాళ్ళలో ఈశ్వర శక్తి ఉందని భగవద్గీత స్వామి చాటి చెప్పాడే. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంతయేవచ. ప్రతి జీవుల్లో అహంస్ఫురణగా ఉన్న చైతన్యాన్ని నేనే అన్నాడు. నువ్వు అఖండ ఈశ్వర శక్తిని ఆధ్యాత్మిక సాధనతో జాగృతపరుచుకో. ఆధ్యాత్మిక సాధన అంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే ఏమిటో డెఫినేషన్ ఒక్క మాటలో తెలుసుకోండి. అదేమిటో అంటే ఎక్కడో ఒక దగ్గర ఉన్నది ఇక్కడ తెచ్చుకు లాక్కు రావడం కాదు ఆధ్యాత్మిక సాధన అంటే.
ఆధ్యాత్మిక సాధన అంటే నీలోనే ఉన్న అఖండ ఈశ్వర చైతన్యాన్ని జాగృతపరచుకోవడం. అది అన్నాడు. మనలో ఒక చిన్న నిప్పు ఉంది, దాని చుట్టూ అజ్ఞానం అని నివురుంది, నివురు కప్పి నిప్పు అంటారు. ఆ నివురు ఊది ఉఫ్ఫనూది ఈ అగ్ని జ్వాలను రగిల్చుకో, నీలో ఉన్నది. అది స్వామి వివేకానంద చెప్పింది. అందుకే ప్రతివాడు ఆధైర్యం తెచ్చుకుని ముందుకు పురోగమించాలని ఆధ్యాత్మిక వేదాంతం ప్రాక్టికల్గా చెప్పాడు. అంతేగాని ఇప్పటి నుంచి వేదాంతం ఎందుకండి, అంత ఆఫ్టర్ రిటైర్మెంట్ చూసుకుందాం అంటే చూసుకునేది ఏముంది, కీళ్ళ నొప్పులతో కాళ్ళ నొప్పులతో టువార్డ్స్ హాస్పిటల్స్ ప్రదక్షిణే. అప్పుడు చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఇప్పుడే కర్తవ్యనిష్ఠుడికి ఆధ్యాత్మికత వేదాంతం అని చాటి చెప్పినటువంటి మహానుభావుడు. ఈయన ఆలోచనలకి ప్రభావితురాలి ఇంగ్లాండ్లో మార్గరెట్ నోబుల్ అనేటువంటి ఒక మహావనిత, ఆమెతో పాటు ఇంకా అందరూ మార్పు చెంది భారతదేశంపై ప్రేమ పెంచుకొని వచ్చారు. అంతేకాదు, ఐఎమ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ టు ఇండియా అన్నది మార్గరెట్ నోబెల్. అందుకే డెడికేటెడ్ మై సెల్ఫ్ అనే మాట సిస్టర్ నివేదిత, నన్ను నేను నివేదించుకున్నాను దేశానికి అన్నది. ఆ తల్లి ఈ దేశానికి చేసిన సేవ దేశంలో పుట్టిన మనం కూడా చేయలేదండి ఇంతవరకు. ఆవిడ కూరలు పళ్ళు ఇలాంటి తన టేలాల మీద మోసి తిరిగిందండి. ఆవిడ ఈ దేశంలో తిరిగింది. ఆవిడ రచించిన పుస్తకాలు కొన్ని చూస్తే ఆశ్చర్యపోతాం. ఆవిడకి శివతత్వం మీద ఒక పుస్తకం రాసింది. మనం కూడా అలా రాయలే. మనం శివుడికి ఎందుకు ఇంత బొమ్మ అని అడుగుతాం, కానీ ఆవిడ ఎలా అబ్జర్వ్ చేసింది తెలుసండి, ఆశ్చర్యపోతాం. ఆవిడ హిమోత్పర్వత శిఖరాలను చూస్తూ అంటున్నది, ఆకుపచ్చని చెట్లు అంత ఎత్తునుంటూ ఉంటే నమో హరికేశేభ్యో పశూనాం పతయే నమ, హరికేశములతో కూడుకున్న మహాశివుడిలో కనబడ్డాడు. పైగా అక్కడక్కడ మంచు పడుతూ ఉంటే ఆ ధవళకాంతులతో ఉన్న శివుడు భస్మధారణ చేసుకున్నట్టు కనబడుతుందట. అక్కడి నుంచి జలపాతాలు దూకుతూ ఉంటే ఆ శివ జటాజూటంలో వచ్చి దూకుతున్న గంగలా కనబడింది. నాకు భారతదేశ హిమాలయాలే శివుల్లా కనబడ్డానన్నది ఆ సిస్టర్ నివేదిక. మరొక చోట ఆమె, నేను హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు కొన్ని వృక్షాల కింద అక్కడ ధ్యాన సమాధిలో ఉన్న ఎందరో మహాత్ముని చూశాను. మా గురువు గారిని కూడా అలా అనేక సార్లు చూశాను. ఎవరిని? వివేకానందని. ఆ ధ్యానానికి కూర్చున్న ప్రతి ఒక్కొక్క మహర్షి నాకొక్క శివలింగంలా కనబడ్డాడన్నది. అసలు శివలింగాన్ని అలా అప్రోచ్ ఎవడు వెళ్తాడు, ఆశ్చర్యపోయేవాడు. ఎలాగంటే ఇలా కూర్చున్నప్పుడు సరిగ్గా ఈ పై భాగం అంతా వచ్చి క్రింది భాగం స్ప్రెడ్ అవుతుంది. అలాగ పానవట్టం మీద శివలింగం ఉన్నట్టుగా ఒక్కొక్క ఋషి ఉన్నట్ట. ఎంత దర్శించి ఎంత చక్కగా వర్ణించండి. ఇంకా శివతత్వం గురించి ఆవిడ గొప్ప మాట చెప్తూ, ఈ రెఫ్యూజెస్, ఈ నాట్ రెఫ్యూజెస్ ఎనీవన్ అంటే అతను ఎవరిని కూడాను కాదనడు, అందరినీ దగ్గరికి తీర్చుకుంటాడు. అందుకే మనం అక్కర్లేవు భయపడేవి అన్నీ మనం వదిలేస్తే అవన్నీ కూడా తాను స్వీకరిస్తాడట. అందుకే పాములను వేసుకుంటాడు, విభూతిని వేసుకుంటాడు అని ఆ తల్లి శివతత్వాన్ని చెప్పిన తీరు చూస్తే కళ్ళు చెమ్మగిలుతాయండి. తల్లి హోలీ మదర్ అని కాళీ గురించి రాసింది ఆవిడ. ఎంత అర్థం చేసుకున్నదో ఆ తల్లి చూడండి. ఆ తల్లి వివేకానంద గురించి చెప్పిన మాట సామాన్యం కాదు. ఆవిడ నివేదిత పేరుతారు, భారతదేశంలోనూ ఉంది ఆ తల్లి. ఇక్కడ ఇంతమందిని స్ఫూర్తి కలిగించి ఆయన చేసిన తర్వాత పని ఏంటంటే ఉపన్యాసాలు చెప్పడం, కబుర్లు చెప్పడం చాలా ఏదో చెయ్యాలి. అందుకే ఆయన చేసింది 97లో బయలుదేరి కలకత్తాలో ప్లేగు వ్యాధితో అనేక మంది మరణిస్తుంటే వాళ్ళని ట్రీట్ చేయడానికి కూడా వెళ్ళడానికి భయపడుతుంటే తాను తన శిష్య బృందాన్ని ప్రేరేపించి, ఈ నివేదిత అందరూ ఉన్నారండి దానిలో, మొత్తం భారతీయ శిష్య బృందాన్ని యువతను కూడా కూడగట్టుకుని ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేసేటండి. అది ఇక్కడ మానవ సేవే మాధవ సేవ అనే మాట వివేకానంద నుంచే వ్యాప్తి చెందింది. ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే వివేకానందకి స్ఫూర్తి పరమహంసట. ఒకసారి పరమహంస దగ్గర ఎవరో అన్నట్ట, ఏమనంటే మనం దేవుడులాగా అందరిపై దయ చూపించాలి అన్నట్ట. చాలా తప్పు అంటున్నారండి అన్నట్ట వివేకానంద. బీ కైండ్ టు ఎవ్రీ వన్ అన్నమాట ఒప్పుకోలేదని వివేకానంద. దయ చూపించాలి, దయ చూపించాలి, నువ్వెవడవయ్యా అన్నట్టు. ఇక్కడ దయ భగవంతుడు చూపిస్తాడు, నువ్వెవడు దయ చూపించడానికి నువ్వు సుపీరియర్ అనుకుంటున్నావు. దయ చూపించడం మాట తీసి ఆ వాడిలో ఉన్న నారాయణుడికి నిన్ను సేవ చేసుకునే అదృష్టం నీకు లభించింది అనుకో అని ఆయన సహాయం కూడా ఒప్పుకోలేదండి. హెల్ప్, నువ్వెవడో హెల్ప్ చేయడానికి, నువ్వు చేసే సేవ. అది ఆనాడు పరమహంస మాటలో చెప్పిన మాట నేను తీసుకున్నాడండి వివేకానంద. ఒక్క మాట పట్టుకుని ఆ మహానుభావుడు చేసిన పని ఏమిటి అంటే మొత్తంగా భారతదేశంలో తాను దిగి సర్వీస్ చేశాడు. వేదాంతము మతం తర్వాత ముందు బ్యాడ్లీ నీడ్ ఇండియాకి ఏంటంటే పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్ కావాలని చెప్పాడు మహానుభావుడు. చూడండి, ఇక్కడ పౌష్టికాహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా డెవలప్ అవ్వాలి, అన్ని విధాలుగా దేశం బలంగా తయారవ్వాలి అని ఆనాడు చెప్పాడు. నిజంగా ఆ ప్రణాళికలన్నీ చేసి ఉంటే దేశం చాలా బాగుండేదండి. అందుకే వివేకానందను ఒక మత ప్రవక్తగా మీరు చూడొద్దు, దేశభక్తుడిగా చూడండి. ఒక దేశం బాగుపడడానికి కావలసినంత విజ్ఞానం ఇచ్చిన మహానుభావుడిగా చూడండి. మళ్ళీ ఇప్పుడు వివేకానంద థాట్స్ని బేస్ చేసుకుని వెళ్ళగలిగితే భారతదేశం యొక్క పునర్నిర్మాణం సాధ్యమవుతుంది. అందుకే
రీబిల్డ్ ఇండియా చెప్తున్నాడు మహానుభావుడు. దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయగలగాలి. ఇలాగ తాను సర్వీస్ చేసి చూపించి అప్పుడు రామకృష్ణ మఠాన్ని స్థాపన చేయడం అంతా కూడా ఈ 97, 98 కాలాల్లో అయిపోయిందండి. మళ్ళీ ఆయన అమెరికా ప్రయాణం, ఇక్కడ వాళ్ళ పిలుపుల మీదకి వచ్చాడు. ఈ లోపల ఆయన అభేదానంద, తురియానంద అని ఇద్దరు మహానుభావుల్ని దేశానికి పంపించాడు. ఆ వేదాంతిక్ సీడ్ ఏదైతే నాటాడో అది కంటిన్యూగా వెళ్ళడం కోసం ఇద్దరు అక్కడి నుంచి పంపించి ఇక్కడ వాళ్ళందరూ తయారైపోయారు అప్పటికే ఆయన ఆధ్వర్యంలో. తర్వాత ఆయన బయలుదేరి ఇక్కడికి మళ్ళీ ఆ 98లో బయలుదేరి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ ప్రాంతములు ఇంగ్లాండు, ఇటలీ, విచ్చార్ దేశములు, ఫ్రాన్స్ కూడా వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ ఫ్రెంచ్ తప్ప మరో మాట్లాడడానికి లేదుట. ఇప్పటికే వాళ్ళు అలాగే ఉన్నారు, అప్పుడు మరీ ఉండేవారు. అయితే ఈయన ఫ్రెంచ్ భాషలో చెప్పాలి. ఎలా చెప్పాలి? 10 రోజుల్లో ఫ్రెంచ్ నేర్చుకుని మాట్లాడేటండి అక్కడ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. అంతగా చిత్రం ఏంటంటే ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ మాట్లాడినా బ్రహ్మసూత్రాల మీద పెద్ద ఉపన్యాసం, పతంజలి యోగ సూత్రం మీద ఉపన్యాసం, భక్తి సూత్రాల మీద నారద భక్తి సూత్రాల మీద ఉపన్యాసం, కర్మ మీద ఉపన్యాసం, కర్మ, భక్తి, జ్ఞానం, ఈ 3 మార్గములు 3fold మా ధర్మం ఇచ్చిందని చెప్పగానే ఇక్కడ వాళ్ళు కళ్ళు ఆశ్చర్యపోయాయి. అందేసి మహాగ్రంథాల మీద, సూత్ర గ్రంథాల మీద, వేదాంత గ్రంథాల మీద అలవోకగా మాట్లాడి ఆ సంస్కృతి సంస్కారం లేని వాళ్ళకు కూడా అపీలింగ్గా చెప్పగలిగాడంటే ఆ మహానుభావుడు ఎంత సామాన్య మానవుడు కాడు అని దీన్ని బట్టి తెలుస్తుంది కదా. ఇంత చేసి సరిగ్గా 1900లో ఈ ప్రాంతాలనే తిరిగాడండి. మీకు నిన్ననే మేము చూసి ఇక్కడ పాసడేనాలో ఆయన 1900లో 2 నెలలు ఉన్న ఇల్లు చూసాం. ఇలాంటి గుర్తులు ఎన్నో అమెరికాలో ఇప్పుడు కూడా. ఈ దేశాన్నంతటి చైతన్యవంతం చేసి అటు యూరోప్ లాంటి దేశాల్లో చైతన్యవంతం చేసి ఇటలీలో ఉండగా ఆయనకి ఎందుకో 1900లో చివరిలో ఒక్కసారి భారతదేశానికి వెళ్ళాలి ఏదో పిలుపు వచ్చింది. అయితే ఆయన గురించి రాస్తున్న వాళ్ళు చెప్తారు ఏంటంటే మొట్టమొదటి ఎంత ఫోర్స్గా ఆయన తిరిగాడో రాను రాను గంభీర శాంతమూర్తిగా మారేట. జలపాతం కూడా అంతే కదండి, కిందకు దుమికేటప్పుడు మహావేగంగా దుముకుతుంది, తర్వాత నిదానంగా వెళ్తుంది. అంత వేగంగా దుమికితే కానీ ఇంత నిదానంగా రాదు, అది కూడా ఉండాలి, అది రెండూ ఉండాలి. చివరిలో అనంత గంభీరమూర్తి అయినటువంటి ఆ మహానుభావుడు ఆయన భారతదేశానికి తిరిగి చేరుకున్నాక సరిగ్గా కొంతకాలం, మరణానికి కొంతకాలం ముందు ఒక శిష్యుడితో చెప్పిన మాట మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఈ ప్రపంచానికి 1500 సంవత్సరాలకి సరిపడే ఆహారాన్ని ఇచ్చాను అన్నాడు ఆ మహానుభావుడు. ఇక్కడ చాలా అర్థమైందా? 1500 సంవత్సరాలకి సరిపడే ఆహారాన్ని ఇచ్చాను అన్నాడు ఇక్కడ. అంటే ఆయన ఇచ్చిన ఆహారం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఎంతకిచ్చాట? మరొక 1500 years వరకు సరిపోయే జ్ఞానాన్ని ఇచ్చాను అన్నాడు ఈ దేశానికి. అది ఆ చెప్పినటువంటి మహానుభావుడు. చెట్టు చివరికి 1902లో ఆయన పరంపదించారు. అప్పటికి ఆయన 39 ఏళ్ళు. 39 ఏళ్లలో ఆయన చేసినటువంటి పనులు చూడండి మీరు, ఆశ్చర్యకరమైనది. ఒకటి, తాను చిన్నప్పటి నుంచి శాస్త్రాధ్యయనం చేయడం, గురువుని ఆశ్రయించడం, తాను రియలైజ్ అవ్వడం. అంతేకాదు ఆ 98లో ఆయన అమరనాథ్ క్షీరభవాని యాత్ర చేశారు. సిస్టర్ నివేదిత వీళ్ళందరూ కూడా ఆయన ఫాలో అయ్యారు. ఆ క్షీరభవాని దగ్గర ఆయన ధ్యానంలో ఉంటే అమ్మవారి దర్శనం ఇచ్చారటండి. ఆయన ఒప్పుడు ఒళ్ళు పులకించిపోయి కాళీమాతపై ఒక రచన చేశారు స్వామి వివేకానంద. అద్భుతం. అలాగే సంచారం చేశాడు మహానుభావుడు. అలాంటి ఆ మహానుభావుడు 39 ఏళ్లలోనే ఎంత సాధించాడో చూడండి. కొందరు 300 ఏళ్ళు బతికినా వాడి వల్ల ప్రపంచానికి ఏం ప్రయోజనం లేదు. కానీ 39 ఏళ్ళు బ్రతికిన వివేకానంద ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు, ఎప్పటికీ బ్రతికి ఉంటాడు. అది స్వామి వివేకానంద అంటే. వాళ్ళది దీర్ఘాయువులు, వాళ్ళది లాంగివిటీ. 32 ఏళ్ల శంకరాచార్య ఇన్ని వేల ఏళ్ళైనా బతుకున్నాడు. ఆయన దీర్ఘాయువు కాదా? ఆయుష్ అంటే అదండి. పనికొచ్చే పని చేసిన వాడిది ఆయుష్. ఊరకనే 90 years బతికే 2 years రాసుకుంటే ఆవిడకి ప్రయోజనం. వాడి వల్ల సమాజానికి ఏం ప్రయోజనం? ఎలా మరిచాడు మహానుభావుడు. అలాంటి పాత్రని మీ పిల్లలకి చెప్పండి. వివేకానంద వృద్ధుడు కాడు, శంకరాచార్య వృద్ధుడు కాడు, ప్రహ్లాదుడు వృద్ధుడు కాడు, మార్కండేయుడు వృద్ధుడు కాడు, ధ్రువుడు వృద్ధుడు కాడు. బాల్య యవ్వనాల్లోనే వాళ్ళంతవి సాధించారు. కానీ ఆధ్యాత్మికత కేవలం వృద్ధాప్యపు కాలక్షేపం అనే మాట మీకుంటే తీసిపారేయండి పక్కకి. వివేకానంద స్ఫూర్తిగా పెట్టుకోండి. 39 ఏళ్ళలో ఇంత సాధించిన మహానుభావుడికి నమస్కారం చేస్తూ ఆయన అందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. ఒక్కడి పేరు చెప్పిన ముగిస్తా. బిల్ గేట్స్ తెలుసుగా మీ అందరికీ. అబ్బో ఆయన తిరిగిపోవడం పెట్టింది. ఎందుకంటే ఎవడు సంపన్నుడో వాడు మన దృష్టిలో సక్సెస్ఫుల్ మ్యాన్, అంతే కదా. నాలెడ్జ్ ఈజ్ నాట్ క్రైటీరియా. కావున ఆ బిల్ గేట్స్ చెప్తున్న మాట వినండి. ఆయన ఇప్పుడు ఫిలాంథ్రఫీలో చాలా చేస్తున్నాడు, మీకు తెలుసు కదా. ఎంత సేవ చేస్తున్నాడో మొత్తం. ఆయన చెప్తాడు, నా బ్రతుకులో నా అవుట్లుక్ మొత్తం మార్చేసినది ఎవరు చెప్తున్నాడు ఆయన. నేను ఒకసారి ఇండియాకు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తిరిగి వస్తూ ఉంటే సరిగ్గా ఫ్లైట్ ఎక్కబోతూ ఉండగా నాకు ఒక మిత్రుడు ఒక పుస్తకం ఇచ్చాడు.
నేను ఆ ఫ్లైట్ ఎక్క పుస్తకం తిరగవేశాను. ఆ పుస్తకం నా ఆలోచననే మార్చింది. అప్పటి నుంచి నేను భారతీయ వేదాంత తత్వాన్ని అర్థం చేసుకుని సంథింగ్ టు బి డన్ అనే భావనతో నేను ప్రపంచానికి పనికొచ్చే మనిషిగా మారేను అని రాసుకున్నాడు. ఆ పుస్తకం ఏమిటంటే స్వామి వివేకానంద రాసిన కర్మ సిద్ధాంతం అనే గ్రంథం. అది ఆయన జీవితాన్నే మార్చివేసిందిట. కనుక మనం ప్రపంచంలో ఎవరిని హీరోగా చూస్తున్నామో అతడు హీరోయిజానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చినటువంటి గొప్ప ఇన్స్పిరేటర్ ఎవరు? వివేకానంద. అంతేకాదు, ఇంకోటి తెలుసా, స్వామి వివేకానంద టాటా ఒక సమయంలో ఏదో ఒక వస్తువు పైనుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నట్ట. ఆ టాటా సిగ్గు లేదు, ఈ దేశంలో నువ్వు ఉత్పత్తి చేయలేవా అని తిట్టేటండి స్వామి వివేకానంద. ఆ టాటాకి కలిగిన రియలైజేషన్ టాటా పరిశ్రమల ఉత్పత్తులకు కారణమైంది. ఇప్పుడు వివేకానంద ఏంటో చూడండి. బెంగళూరులో ఒకరెవరో వచ్చి పెద్ద గుడి కడతా ఉంటే గుడి కాదు ఇప్పుడు కావాల్సింది భారతదేశానికి సాంకేతిక విద్య, టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీ కట్టండి అన్నాడు. ఇప్పటికీ స్వామి వివేకానంద స్ఫూర్తితో కట్టిన ఒక టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీ బెంగళూరులో చాలా ప్రసిద్ధిగా ఉంది. గుర్తుపెట్టుకో. అంటే ఆయన భారతదేశాన్ని ఎన్ని విధాలుగా చూపిస్తున్నాడు, ఆయన దృష్టి ఏంటో మీరు అర్థం చేసుకోండి. అందుకు ఆధునికత పేరుతో ప్రాచీన సంస్కృతిని విడిచిపెట్టనక్కర్లేదు, దాని పునాది మీదే ఆధునిక సౌధాన్ని నిర్మించుకోవచ్చు. అలాగే మోడర్నైజేషన్ అంటే వెస్టర్నైజేషన్ అనే భ్రాంతిని ముందు తొలగించండి. మోడర్నైజేషన్ డిఫరెంట్ ఫ్రమ్ వెస్టర్నైజేషన్. ఆధునికత కావాలి, దానికి మనం ఇంకోటి అనుసరించక్కర్లేదు అని జపాన్ వాళ్ళని గొప్పగా మెచ్చుకుంటాడు. వాళ్ళంటే గొప్పవాళ్ళు, వాళ్ళు యూరోపియన్ల నుంచి ఎన్నో నేర్చుకుని జపనీయులుగానే డెవలప్ అయ్యారు, కానీ యూరోపియన్లుగా నకళ్ళులా తయారు కాలేదు. భారతీయులు కూడా అలా కాగలగాలి అని చెప్పాడు ఆ రోజుల్లో. నిజానికి ఆయన విజన్, ఆయన మిషన్, ఆయన మెసేజ్ చాలా గొప్పవి. నాకు ఎంత సమయం ఇచ్చారో ఎంత దాటానో తెలియదు, కానీ ఒకవేళ దాటుంటే ఏమనుకోవద్దు. వివేకానంద నాలో రగిలించిన అగ్నినంతటి మీ ముందు పెట్టానంతే. ఆయన అంత చెప్తే అది ఆ మాత్రం తీసి చూపించారు మీకు. స్వామి వివేకానంద గురించి భారతీయులైన మీ అందరి ముందు, పైగా ఎందరో పెద్దలు మహాత్ములు ఎందరో ముందు నా ముందు కూర్చున్నారు, సంస్కారవంతులు కూర్చున్నారు, దేశంలో భక్తి కలిగిన వారు కూర్చున్నారు. ఇంతమంది ముందు మనవాడైన స్వామి వివేకానంద ప్రపంచ ప్రవక్త, విశ్వమత ప్రవక్త అయిన మహాత్ముని గురించి 150వ జయంతి సందర్భంగా స్మరించుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు సమర్పణ చేసుకుంటూ, ఇక్కడ ఈ ఐర్వేన్లో ఇవాళతో మనకి స్వస్తి వాక్యానికి వెళ్ళిపోయాం. మధ్యాహ్నం శాండీ యోగాలో వేద విజ్ఞానం మానవ కళ్యాణం అంటే మొత్తం హ్యూమన్ వెల్ఫేర్కి వేద విజ్ఞానం ఎలా పనికొస్తుంది అనే దానిపై మాట్లాడడానికి పిలిచారు. అక్కడ మనం మాట్లాడుకుందాం. ఆ సమయ సందర్భాలన్నీ కూడా మనకి వివరిస్తారు రవి గారు. అయితే ఇక్కడ ఈ చోట్లో ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే ఈ ప్రత్యేకతకి ఈ చోట్ల వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పాలి. ఇక్కడ ఒక ఆత్మీయమైన బృందం నాకున్నారు. ముఖ్యంగా నేను 2010లో అనేకం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చోట ఏం చేసిందంటే ఎంతో ఆత్మీయంగాను ఆప్యాయంగాను అనిపించడంతో ఇది ఈ సొంత ఇంటికి వచ్చినంత ఆనందం ఆయుర్వేదంలో కలిగింది. ఆ భావం కలిగించిన వాళ్ళు ఇక్కడ ఆత్మీయులు. 2011లో అదే భావం కలిగింది. అందుకే ఈసారి భారం కూడా ఇచ్చేసాం. మొత్తం అమెరికా పర్యటన భారం అంతా కూడా ఇక్కడ తీసుకున్నారు. ఎందుకంటే ఆత్మీయులు చేసింది చాలా బాగుంటుంది. అందుకు ముఖ్యంగా ఈ మొత్తం ప్రవచనానికి నేను ప్రధానంగా కృతజ్ఞత చెప్పుకోవాల్సింది డాక్టర్ జంజాల శంకర్ గారి దంపతులు. వాళ్ళిద్దరూ కూడా నా దృష్టిలో ఒక ఆది దంపతులే, వీటికి ఆది దంపతులే. వారి నిర్మలమైన హృదయం, నిండైన వ్యక్తిత్వం. ఎప్పుడు నాకు వారిని చూస్తే ఈ రెండే అనిపిస్తే, నిర్మలమైన హృదయం, నిండైన వ్యక్తిత్వం. ఎందుకంటే పొగడ్తలకు కూడా మెరమెచ్చులకి నేను లేని మాట అన్నాను, నా మనసుకు అనిపించిన మాట అంటానంతే. వారి యొక్క కారణమే నాకు మంచి మిత్రులు దొరికారు. వారే రవి గారు. వారు మొత్తం ఇది అమెరికా కార్యక్రమాన్ని అంతటిని ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నా పని అయిపోయింది, ఏముంది అక్కడికి వెళ్ళి చెప్పడం కూడా చెప్తూ కూర్చుంటా. అందరితో మాట్లాడుతూ ప్రణాళిక వేసిందంతా ఆయన. నాకు ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అయితే ఆయన అంత చక్కగా చేయడానికి కూడా కారణం ఇక్కడ ఆత్మీయ బలం. ముఖ్యంగా ఐర్వేన్లో ఇంత చక్కగా జరిగిందంటే ఆయనకి మీరు ఇచ్చిన బలం. ఇక్కడ వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి పూర్ణ గారు, ఇంకా ఇక్కడ మా కస్తూరి ప్రకాష్ గారు, ఇంకా మా ఆత్మీయులు మా సోదరి విద్య, ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను కృతజ్ఞతలు చెప్తూ, విద్యా వెంకట్లోకి ఆతిథ్యానికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, మిగిలినటువంటి మిత్ర బృందం ఇటు శాంతి గారు ఇత్యాదులు చాలామంది ఉన్నారు కదా, అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్వస్తి.